జీవం కలిగిన దేవుని నామం పేరిట అందరికీ వందనాలమ్మా. మరి మనం 5 సాక్ష్యాలు చూసాము. ఈరోజు 6వ సాక్ష్యం వస్తుంది. ఈ సాక్ష్యంలో కూడా మరి 5వ సాక్ష్యంలో నేను చెప్పాను, 6 నెలలకి దేవుడు నన్ను సేవకు పిలిచాడు, దేవుడు పనిలో నన్ను నడిపిస్తున్నాడని చెప్పాను కదా. మరి 6 నెలలకి ఎలా వచ్చాను నేను? అసలు దేవుడినే గుర్తెరగను, దేవుడే నాకు తెలియదు, దేవుడు స్వరం నాతో మాట్లాడుతున్నా నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను కదా. మరి ఎలా వచ్చాను అనేది ఈరోజు మీతో నేను చెప్తాను. మీకు నేను చెప్పాను, ఇలా పిల్లల్ని కొంతమందిని తీసుకొచ్చి ఆ పిల్లల్ని సైకిల్ మీద నుంచి పడేసి, ఆ పడ్డప్పుడు నేను ఇతనిని కదిలించుకోకూడదు, ఇతనితో మాట్లాడకూడదు అని చెప్పి మరుగై ఉన్నదాన్ని కూడా బయటకు వచ్చి ఆ సైకిల్ పైకి లేపి పిల్లలందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ పిల్లలందరినీ నాకే ఇచ్చేసాడు. నాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. నాకు చాలా కోపం వస్తుంది. ఇట్లా వెళ్ళిపోతావా? నా పిల్లలను చాక్కోలేకపోతున్నాను. నేను ఉన్న 3 పిల్లల్ని నేను చాకలేక చాలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు దాదాపు 50 మంది అని నువ్వే లెక్కేసుకుంటా వచ్చావు. ఎంతమందిని నాకు అప్పచెప్పి వెళ్తున్నావు? వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలు. ఎంత చిన్న పిల్లలు అంటే ఒక 4 నెలలు 5 నెలల పిల్లలు ఎంత ఉంటారో అంత ఉన్నారు. ఈ పిల్లలకి అందరికీ పాలు డబ్బాలు ఏడ తీసుకురావాలి? అసలు ఈ పిల్లల్ని ఎలా సంపాదించాలి? అతన్నైతే బండ తీసుకుని కొట్టాలి, ఇలా నన్ను ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఆ పిల్లల నిమిత్తం ఏడుస్తున్నాను. బండి మీద అందరిని కూర్చోబెట్టుకున్నాను. ఆ బండి మీద అందరిని కూర్చోబెట్టుకున్నాక నేను ఆ పిల్లల నిమిత్తం ఏడుస్తున్నాను. నేను ఈ పిల్లల్ని ఎలా చాకాలి? ఇంతమంది పిల్లలను తీసుకొచ్చి నాకు అప్పచెప్పి వెళ్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పేసి ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తే మరలా తిరిగి వచ్చి, ఆ వ్యక్తి అసలు మాట్లాడిన వ్యక్తి, మౌనంగా ఉంటున్న వ్యక్తి, ఆ వ్యక్తే మరలా నా వైపు చూసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు అదే స్వప్నంలో నాకు మరలా, అదే కల్లో నాకు మరలా ఏ స్వరమైతే అనుదినము నాతో మాట్లాడుతూ నన్ను బలపరుచుకుంటూ వస్తుందో అదే స్వరం మరలా నాతో అంటుంది, ఆ పిల్లలే నీకు జీతం ఇస్తారు, ఆ పిల్లల నిమిత్తం నువ్వు బాధపడగాక, ఆ పిల్లల్ని ఎలా పోషించాలి అని నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ పిల్లలే నిన్ను పోషిస్తారు, కాబట్టి నువ్వు ఆ పిల్లల గురించి బాధపడద్దు అని చెప్పేసి నాతో మాట్లాడుతుంది ఆ స్వరం. మాట్లాడుతున్నప్పుడు నేను అంటున్నాను, ఈ పిల్లలు నన్ను పోషిస్తారా? ఈ పిల్లలు ఎంత ఉన్నారు, వీళ్ళు ఎలా నన్ను పోషిస్తారు అని చెప్పి నేను ఇలా ఉన్నాను. ఇలా ఉన్న సమయంలో మీకు నేను చెప్పాను, నేను రక్షణ మారుమనసులోకి వెళ్ళానని. అసలు ఎలా వెళ్ళాను రక్షణ మారుమనసులోకి అంటే, ఆ స్థలం వద్ద నేను అన్నీ అడుగుతున్నాను, మోకాళ్ళు వేస్తున్నాను, నేను దీపారాధన చేస్తున్నాను, కడ్డీలు వెలిగిస్తున్నాను, అలాగే నేను దేవుణ్ణి అడుగుతున్నాను. నాకు ఇలా కళలు వస్తున్నాయి, ఇలా బట్టలు ఉతికే కళలు వస్తున్నాయి, అలాగే పిల్లల్ని ఇవ్వటం వస్తుంది, ఇట్లా ఇదంతా ఎందుకు వస్తుందో నాకు తెలియట్లేదు అయ్యా, మరి ఇది నీ వల్ల అవుతుందేమో, ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి దర్శనాలు నాకు ఎప్పుడూ లేవు, ఇప్పుడు నాకు కొత్తగా వస్తున్నాయి. అంటే కేవలం నాకు ఎందుకో చాలా వరకు అయితే 100% నీ మీదే నాకు డౌట్గా ఉంది. నువ్వు ఏదో మొత్తానికి నన్ను పిలుస్తున్నావని, ఏదో మొత్తానికి నా ద్వారా ఏదో చేయబోతున్నావని నాకు అర్థమవుతుంది, కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను. మరి ఇది నాకు తెలియజేసే వాళ్ళని పంపించు అని నేను అడుగుతున్నాను. అడుగుతున్నప్పుడు ఏమైందంటే, ఇలా జరుగుతున్నప్పుడు, ఇలా ఉంటున్నప్పుడు మరి నేను ఇక రక్షణ మారుమనసు విషయంకి వస్తే, అది కూడా నాకు స్వప్నమందు నేను నిద్రపోతున్నప్పుడు దేవుడు నాకు చూపించిన దర్శనమే. ఎట్లా అంటే, నేను పనుకున్నప్పుడు ఇప్పుడు వరకైతే బట్టలు ఉతకటం, తర్వాత వచ్చేసి పిల్లల్ని వదిలిపెట్టడం, ఇవన్నీ అయిపోయినాక మరొక దర్శనాలు. ఆ దర్శనాలు ఏంటంటే, దాక్షాకాయలు, నల్ల దాక్షాకాయలు అయ్యి మా ఇంటి నిండా పెద్ద పెద్ద గెలలు. అవి ఎంత గెలలు అంటే అరటికాయ గెలలు ఎంత ఉంటాయో అంత ఉన్నాయి దాక్షాకాయ గెలలు. దాక్షాకాయ గెలలు అంత ఎత్తు నేను ఎప్పుడు చూడను. మామూలుగా నేను అమ్ముతాను కొట్లో, మా షాప్లో అమ్ముతాను, బండి మీద అమ్ముతాను కాబట్టి దాక్షాకాయ గెలలు ఎంత ఉంటాయి? ఒక 1/2 కేజీ, పెద్ద గెల అయితే 1 కేజీ ఉంటుంది. కానీ ఈ గెలలు ఎలా ఉన్నాయి? ఒక అరటికాయ గెల ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఈ దాక్షాకాయలు ఏందని చెప్పి నేను చూస్తున్నప్పుడు, నేను మంచినీళ్ళు తాగటానికి వెళ్తే ఆ మంచినీళ్ళు నిండా దాక్షాకాయలే, నేను పనుకోవటానికి వెళ్తే నా మంచం మీద నిండా దాక్షాకాయలే. ఇలా నాకు ఆ నైట్ అంతా కూడా దాక్షాకాయలే కనపడుతున్నాయి. కనపడుతున్నప్పుడు నేను ఇంకొక ఆలోచన చేశాను, అసలు నాకు వస్తున్న కళలు ఎవరికైనా చెప్పాలి, ఈ కళలు ఏంటో అర్థం చేసుకోవాలి నేను, ఇక నాతో మాట్లాడుతున్న స్వరం కూడా ఏంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక
ఒకళ్ళు అయితే ఆగిపోయారు. ఇక్కడ పరిచర్య చేయడానికి 2 మందిరాల వాళ్ళు వచ్చారు. ఒక మందిరం వాళ్ళు ఆగిపోయారు, మరొక మందిరం వాళ్ళు వస్తున్నారు, సియోను మందిరం వాళ్ళు వస్తున్నారు. వస్తున్నప్పుడు నేనేం చేశానంటే వాళ్ళకి చెప్పాను, అండి నాకు ఇట్లా దర్శనాలు వస్తున్నాయి, మరి నేను పనుకోవటంతో ఇట్లా నాకు కళ్ళు వస్తున్నాయి, ఇట్లా బట్టలు ఉతికినట్టు, ఇట్లా ఇవన్నీ కూడా ఎవరో పిల్లలై నా కాడికి వస్తున్నట్టు, ఇవన్నీ కూడా నాకు ఇట్లా వస్తున్నాయండి అని చెప్పి నేను చెప్పినప్పుడు వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఇది సేవా పిలుపని అర్థమవుతుందమ్మా, కానీ వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఒక అన్నిరాలు కదా, ఈ అమ్మాయి ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటుంది, మనం ఎప్పుడు వచ్చినా ఈ అమ్మాయి ఇంట్లో పూజ జరుగుతూనే ఉంటుంది, ఈ దర్శనాలు ఈ అమ్మాయికి ఎందుకు వస్తున్నాయి, ఈ కనపడుతుంది అయితే యేసుప్రభు అని వాళ్ళకి అర్థమైపోయింది, దేవుడు సేవకు పిలుస్తున్నాడని అర్థమవుతుంది, కానీ దాన్ని ఇష్టపడలేకపోతున్నారు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి కూడా అమ్మ ఇది దేవుడు పిలిపేలే, ఒకవేళ ఈ దాచాకాయలు ఈ రొట్టె ఇదంతా కనపడుతుంది అంటున్నావు కాబట్టి బాప్టిషన్ తీసుకోమని దేవుడు చూపిస్తున్నాడమ్మా అని నన్ను అన్నప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, ఏం చెప్పానంటే నాకు మొక్కుబడి ఉంది, మేము తిరుపతిలో మొక్కునున్నాం, మా పిల్లలకి పుట్టెంటికలు తీయాలి, మా సిరికి మురళికి పుట్టెంటికలు తిరుపతిలో మా మొక్కుబడి, ఇలాంటివన్నీ వదిలేసి మేము ఇలా బాప్టిషన్లు అవి మేము తీసుకోము, ఎందుకంటే ఇది మా వాళ్ళకి తెలిస్తే అసలు ఒప్పుకోరు, ఇది మతము మార్పిడి అంటారు కదా, ఇలాంటిది మేము చెయ్యము, ఏదో మీరు రమ్మంటారు కాబట్టి ఊరికి వచ్చి కూర్చుంటున్నాం ఇంతవరకే, మీ కాడ కూర్చోవడానికి కూడా నేను ఇష్టపడను, కానీ ఇలా బాప్టిషన్లు ఇలా అంటే కుదరదు, వద్దు అని చెప్పేసి నేను చెప్పినాక వాళ్ళ చర్చి యానివర్సరీ అని చెప్పి మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. ఆ చర్చి యానివర్సరీ రోజు బాప్టిషన్లు తీసుకునే వాళ్ళు ఉంటే సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నేను అసలు మా పిల్లలు కూడా లేరు నాకు, నేను బాప్టిషన్ తీసుకునేటప్పుడు నాకు తెలియకుండానే నేను లేచి నా పేరు ఇచ్చేసానంట, నా పేరు ఇచ్చేసి ఆ రోజే పోయి నేను బాప్టిషన్ తీసుకుంటే నాకేం అర్థం కావట్లేదు, మా పిల్లలకు చెప్పాను ఇంటికి వచ్చినాక, అరే నేను బాప్టిషన్ తీసుకున్నాను, అసలు ఎలా తీసుకున్నానో అర్థం కావట్లేదు, వాళ్ళకి కూడా అర్థం కాలేదు, మరి వద్దంది కదా, మరి ఏంది బాప్టిషన్ తీసుకుంది అని చెప్పాను. ఆ తర్వాత బాప్టిషన్ తీసుకున్నాక నేను ఆలోచన చేశాను, మరలా అదే ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుని నేను మరలా అడుగుతున్నా, అయ్యా ఇదేందయ్యా నాకు మొక్కుబడులు చాలా ఉన్నాయి, నేను మొక్కుని చాలా ఉన్నాయి, ఈ మొక్కుబడులు ఉన్నప్పుడు మరి నాకు తెలియకుండా నేను ఎట్లా బాప్టిషన్ తీసుకుంటాను, నాకు తెలియాలి కదా, మరి ఎవరో ఒక మనిషి నెట్టినట్టు నేను పోవటం ఏంది, బాప్టిషన్ తీసుకోవటం ఏంది అని చెప్పి అది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకేం అర్థం కాలేదు. అంతేకాకుండా నాతో ప్రతిరోజు మాట్లాడే మనిషి కూడా ఆ రోజు నాతో మాట్లాడలేదు, సైలెంటు. ఇంకా నేనేం చేశాను, 2-3 అడిగా, అరే ఇట్లా బాప్టిషన్ తీసుకుని మరలా మేము గుళ్ళకి వెళ్ళొచ్చా, మేము మొక్కుబళ్ళు చెల్లించుకోవచ్చా అంటే పోయే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, అబ్బా అట్లా వెళ్ళొద్దబ్బా, దేవుడు నీకు తన సంకల్పం ఏముందో తెలియదు, కానీ నీకు తెలియకుండా నువ్వు బాప్టిషన్ తీసుకున్నావు, తెలిసి తీసుకున్నా తెలియక తీసుకున్నా రక్షణ పొందుకున్నావు నువ్వు, కాబట్టి నువ్వు ఇంకా మొక్కుబళ్ళు అనేది చేయొద్దబ్బా, అట్లా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి అని అన్నారు. ఇట్లా వీళ్ళు చెప్పడం ఎట్లా ఉందంటే బ్లాక్మెయిల్ చేసినట్టుంది, మనకి తెలిసి తెలియక ఏదైనా పని చేస్తే సరి చేసుకునే అవకాశం ఉండాలి కదా, ఇది నాకు తెలిసి తెలియక చేసాను, వీళ్ళేంది నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి నాకు అర్థం కానప్పుడు మరలా నాకు దర్శనాలు రావటం మొదలుపెట్టినాయి. ఏంటి ఆ దర్శనం అంటే, నేను ఎప్పుడైతే బాప్టిషన్ తీసుకుని ఇంటికి వచ్చినాక నాతో మాట్లాడలేదు కదా, స్వరం 2-3 రోజులు నాకేం దర్శనాలు ఏం లేవు, సైలెంట్. ఆ తర్వాత మరలా నాకు దర్శనం రావటం మొదలుపెట్టింది. ఎలాంటి దర్శనం వస్తుందంటే, ఒక దిక్కటికై నేను చాలా దూరమై ఎక్కడో ఎడారికై వెళ్ళానంట. ఆ ఎడారికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న గుడిసె ఉందంట, నాకు చాలా మంచినీళ్ళు తప్పుకోతున్నాయి అంట, అంతేకాదు చాలా బాగా ఆకలి అవుతుందంట. చాలా బాగా ఆకలి అవుతుంటే ఆ చిన్న గుడిసె కనపడుతుంటే నేనేం చేశానంటే ఆ గుడిసె కాడికి వెళ్ళి చూద్దాము, ఆ గుడిసె వద్ద ఎవరైనా కనపడతారేమో, ఏమన్నా కొన్ని మంచినీళ్ళు అన్నీ ఇస్తారేమోనని చెప్పేసి నేను ఆ చిన్న గుడిసె కాడికి వెళ్తే ఆ గుడిసెలో ఒక వ్యక్తి తెల్లటి బట్టలు వేసుకుని నట్టింట్లో కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. ఇక ఒక 2-3 ఆడవాళ్ళు ఉన్నారు, నాకైతే సరిగ్గా గుర్తులేదు. 2-3 ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే మోకాళ్ళు వేసి నెత్తిని ముసుకేసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ వ్యక్తి ఏమో బాగా అటు ఇటు పడిపోయినట్టు తూగుతూ ఉండేకి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఏదో ప్రేయర్ జరుగుతుంది, నేను కూడా బాప్టిషన్ తీసుకుని ఉన్నాను కదా, ఈ ప్రార్థనలో నేను కూడా ఏకేబిద్దాము,
అని చెప్పేసి ఇంక నేను పోయి లోపల కూర్చున్నానంట. లోపల కూర్చున్నాక ఆ వ్యక్తిని నేను చూశాను. ఆ వ్యక్తిని నేను చూసి నేను తిడుతున్నానంట ఆ వ్యక్తిని మనసులో. ఏమని తిడుతున్నానంటే, అవతల వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ వ్యక్తి చూడు వైట్ గుడ్లు కట్టుకున్నాడు, తెల్లటి వస్త్రాలు అయితే కట్టుకున్నాడు, కానీ ఈ వ్యక్తి చూడు ఎలా తూగుతున్నాడు అంటే బాగా మందు తాగాడు ఈ వ్యక్తి. ఎంత మందు తాగకపోతే ఇట్లా తూగుతూ ఉన్నాడు. ఈ తాగుబోతోడిని ముందు కూర్చోబెట్టి మధ్యలో కూర్చోబెట్టి వీళ్ళు ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారు? ఇంత మంచి ఖరీదు కలిగిన బట్టలు ఇతనికి వేసారు, బట్టలు వేసుకున్నాడు కానీ ఇతని కాడ క్రియలేయి ఇంత తాగుబోతోడై ఉన్నాడు అని చెప్పేసి నేను ఆయనకి వెళ్ళే చూస్తున్నా. ఇలా ప్రార్థన అంతా అయిపోయింది, అమ్మేం చెప్పారు, నేను కూడా వాళ్ళతో పాటు అమ్మేం చెప్పాను. కానీ వ్యక్తి అలాగే తూగుతూనే ఉన్నాడు, ఏం మాట్లాడలేదు, తూగుతూనే ఉన్నాడు. నేను ఆ ఇద్దరిని అడగాలనిపిస్తుంది, అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత తాగుబోతోడిని మీ మధ్యలో పెట్టుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని నేను అడగాలనిపిస్తుంది. కానీ అడిగితే ఏమంటారో నాకు తెలియదు కదా. అయినా పైగా వాళ్ళు ఎవరో కూడా అసలు నేను ఎప్పుడు చూడనోళ్ళు. నేను ఆలోచిస్తూ ఉండేళ్ళకి ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, ఇద్దరు ముగ్గురు నాకైతే తెలీదు, వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ సుభాష్ని భోజనం పెడుతున్నాం కూర్చో అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈయనతో నాకేం పని, ఈయన ఎలా ఉంటే నాకెందుకు, నేనైతే మంచినీళ్ళు కావాలని వచ్చాను, కానీ వీళ్ళు చక్కగా భోజనం కూడా పెడుతున్నారు, ప్రేయర్ అయిపోయినాక భోజనాలు పెడతారట్టుంది అని చెప్పేసి నేను గబగబా లేచి నా చేయి కడుక్కొని, నేను చేయి కడుక్కుంటున్నప్పుడు ఆ గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఆ గుడిసె వద్ద నాకు కనపడింది ఆ లోపల కూర్చున్న వ్యక్తి, ఆ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు తప్పితే నాకు ఇంకెవ్వరు కనపడలేదు. నేను పోయాను, శుభ్రంగా చేయి కడుక్కున్నాను, ఇంకా వాళ్ళు అన్నం పెడతామని కూర్చున్నాను. ఆమె ఒక ఇస్తరాకి తీసుకొచ్చి నాకు అన్నం పెట్టింది. చాలా బాగుంది భోజనం, వేడి వేడిగా ఉంది, చక్కగా నేను కడుపు నిండా తిన్నాను. నేను కడుపు నిండా తింటున్నాను, కానీ ఆ వ్యక్తి అలాగే ఊగుతూనే ఉన్నాడు, కళ్ళు తెరవట్లేదు, ఏం లేదు, ఆ వ్యక్తి అలాగే ఊగుతూనే ఉన్నాడు. ఈ ఇద్దరు ఆడవాళ్ళు నాకు చాలా పరిచర్య చేస్తున్నారు. ఒకళ్ళు మంచి నీళ్ళు ఇవ్వను, ఒకళ్ళు భోజనం పెట్టను, ఇంకొకళ్ళు నాకేం కావాలని అడగను, చాలా గొప్ప పరిచర్య చేశారు. అది చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అమ్మ చాలా కడుపు నిండా తిన్నానమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పాను. చెప్పి ఆ ఇస్తరు కాడి నుంచి నేను లేచి బయటకు వచ్చి చేయి కడుక్కుందాం అనుకునేళ్ళకి ఆ ప్రాంతమంతా ఆ గుడిసెకి ఆనుకుని, అసలు ఎప్పటి నుంచి భోజనాలు లేవో వాళ్ళకి నాకు తెలియదు, కానీ ఎహెస్కేల్ లోయలో పడ్డప్పుడు ఎండిన వెనుకలు ఎలా ఉన్నాయో ఆ ప్రాంతమంతా కూడా అంగలార్పు కలిగిన వాళ్ళు, అన్నం లేక నీళ్ళు లేక అల్లాడిపోతున్న వాళ్ళందరూ ఆ గుడిచి చుట్టూ కమ్ముకొని ఉన్నారు. కమ్ముకుని ఉండేళ్ళకి నేను చేయగడుక్కోవటానికి వెళ్ళటానికి కూడా, బయటకు వెళ్ళటానికి కూడా ప్లేస్ లేదు, ఖాళీ స్థలం లేదు. నేను అంటే నా లోపలికి వచ్చి, అమ్మ ఇందాక దాకా వీళ్ళందరూ ఎవరు లేరు కదా, ఇంత సడన్గా ఇంతమంది ఎలా వచ్చారు, ఏందమ్మా ఇంతమంది వచ్చారు, చేయగడుక్కోవటానికి బయటకు వెళ్ళటానికి కూడా ఖాళీ లేదు కదమ్మా అన్న. ఆమె ఒక పాత్ర తీసుకొచ్చి ఇందులో కడుక్కో సుభాష్ని అంది. కడుక్కున్నాక నేను అంటున్నాను, నాకైతే కడుపు నిండా అన్నం పెట్టారు కదా, వీళ్ళు చాలా రోజుల నుంచి అన్నం లేకుండా ఉన్నారు, వాళ్ళందరికి కూడా వీళ్ళు అన్నం పెడతారు కావాలని చెప్పి నేను అనుకుంటున్నప్పుడు ఆ ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడిగావు కదా, నువ్వే అడగచ్చు కదా సుభాష్నమ్మ వాళ్ళని ఎందుకు వచ్చారు అన్నారు. నేను పోయి ఆ బయటికి వాకిట్లోకి వెళ్ళి వాకిలి దగ్గర నిలబడి నేను అడుగుతున్నా, అమ్మ ఏంది మీరు ఇంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి నేను వాళ్ళని అడుగుతున్నప్పుడు కల్లోనే ఇదంతా కూడా. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు నాకు, అమ్మ మాకు బాగా ఆకలి అవుతుందమ్మా, చాలా దినముల నుండి అన్నం లేక నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా, మాకు అన్నం కావాలమ్మా, మాకు అన్నం వండి పెట్టేవాళ్ళు కావాలమ్మా, మాకు చాలా ఆకలి అవుతుందమ్మా, మాకు అన్నం లేకపోతే మేము చనిపోతామమ్మా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. నేనేమనుకుంటున్నానంటే, ఈ గుడిసెలో చాలా అన్నం ఉంటుంది, నాకు కూడా కడుపు నిండా పెట్టారు, అసలు నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, అయినా చక్కగా నాకు కడుపు నిండా అన్నం పెట్టారు, మీకు కూడా పెట్టచ్చేమో, నేను చెప్తా ఉండండి ఇప్పుడే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి ఆ కూర్చున్న వ్యక్తి అయితే మాత్రం చెప్పాను, అసలు మాట్లాడలేవు, అతను ఊగే పనిలోనే ఉన్నాడు, తెల్లటి వస్త్రాలు, ఈ తాగుబోతాయంతో నాకెందుకని చెప్పేసి ఆ ఆడవాళ్ళ కాడికి వెళ్ళి నేనేం చెప్తున్నానంటే, అమ్మ వాళ్ళు చాలా రోజుల నుంచి అన్నం లేక చాలా ఇబ్బందిగా, వాళ్ళు చూడమ్మ ఆకలితో ఇంకా సేపు అయితే చచ్చిపోయేటట్టే ఉన్నారు, అమ్మ నాకు చక్కని భోజనం పెట్టి నా ఆకలి తీర్చారు కదా, అలాగే వాళ్ళ ఆకలి కూడా తీర్చండి అమ్మ అని చెప్పేసి నేను అడుగుతున్నా. అలా నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సుభాష్ని ఈ భోజనము నీకు వరకే మేము తెచ్చాం, ఈ భోజనం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు, ఈ భోజనం మేము ఎందుకు తెచ్చామో నీకు తెలియదు, అయితే నువ్వు తెలుసుకునే సమయం దగ్గరకు వచ్చింది, అయితే ఇప్పుడు నువ్వు తిన్నావు కదా భోజనము, ఆ భోజనం శక్తితో ఆ వచ్చిన వారందరికీ భోజనం నువ్వే వండి పెట్టాలంటున్నారు.
మీకు తెలుసా, ఏలియా బలహీనంగా ఉన్నప్పుడు ఏలియాకి అప్పం పెట్టి 40 రాత్రులు 40 పొగళ్ళు నీ శక్తికి మించిన ప్రయాణం చేయాలన్న మాట ఇప్పుడు నా విషయంలో జరుగుతుంది చూడండి. ఆ భోజనం శక్తితో నువ్వు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి అని అంటుంది. అప్పుడు నాకేమనిపించిందంటే, ఓరి బాబు వీళ్ళేంది కొంచెం అన్నం పెట్టారో లేదో, కడుపు నింపారు లేదో, ఒక్క మనిషికి అన్నం పెట్టి ఇంతమందికి అన్నం వండి పెట్టమంటున్నారు వీళ్ళు. ఇట్లా వండుతాను నేను, నాకు ఇంత అన్నం ఎలా వండొచ్చిద్ది, పైగా నా చెయ్యి బాగున్న చెయ్య, నేను ఇంతమందికి భోజనం వండి పెట్టను. అమ్మో, నేను మా పిల్లల ముగ్గురికి వంట చేయడానికే ఆ గిన్నె పట్టుకుని వంచడానికి కూడా నా చెయ్యి పనిచేయదు. అలాంటిది ఇంతమందికి భోజనం అంటే అది మామూలు విషయమే కాదు. నేను అంటున్నా, అసలు ఇది అయ్యే పనే కాదు, నేను వండి పెట్టను, పైగా నాకు ఇంతమందికి వంట చేయను కూడా నాకు రాదు, కాబట్టి నేను వండను, నేను వెళ్తున్నా అని చెప్పేసి నేను అక్కడి నుంచి లేచి వెళ్తుంటే ఆ ఆకలిగా ఉండే వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తున్నారంట. అమ్మా అమ్మ వండి పెట్టమ్మా, అమ్మ వండి పెట్టమ్మా, ఆకలితో ఉన్నామమ్మా అంటే నేను అంటున్నానంట, అమ్మ మీకు అర్థం కావట్లేదు, నా చేతులు బాగలేవు, ఇగో చూడండి నా చేతులు చూడండి మీరు, ఇలాంటి చేతులు వేసుకుని నేను ఇంత భోజనం ఎలా వండుతాను, పైగా వండాలంటే ఎట్లా వండుతాను, నాకు ఇది వంచని రాదు, దింపని రాదు, ఎలా వండుతాము అని చెప్పి నేను వాళ్ళని అడుగుతూ ఉన్నానంట. అడుగుతూ ఉంటే అయినా సరే వాళ్ళు నా మాట ఏమి వింటలేదు. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అమ్మ వెళ్ళొద్దమ్మా, మాకు పెట్టమ్మా, మేము చనిపోతామమ్మా అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను పట్టుకుని ఏడుస్తుంటే నేను మరలా ముందుకెళ్ళలేక వెనక్కి తిరిగి ఆ గుడిసెలోకి వెళ్ళి నేను మరలా అడుగుతున్నానంట, అమ్మ వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారమ్మా, ప్లీజ్ అమ్మ వాళ్ళకి భోజనం పెట్టండి అమ్మ అని చెప్పి నేను మరలా అడుగుతున్నానంట. సరస్వతి అమ్మ, నీ ఫోన్ బాగా సౌండ్ వస్తుందమ్మా. ఇలా నేను అడుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, వాళ్ళని బతికించాలనుకుంటే నువ్వు భోజనం పెట్టు, వాళ్ళని చంపేయాలి అనుకుంటే వెళ్ళిపో, అది నీ ఇష్టం, నువ్వు వండి పెడతావో వాళ్ళని చంపేస్తావో అది నీ ఇష్టం. నేను మరలా లోపలికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నాను, ఆ భోజనం వండి పెట్టండి అమ్మ, వాళ్ళకి చాలా ఆకలితో ఉన్నారమ్మా, వాళ్ళని చూస్తుంటే చాలా పాపం అనిపిస్తుందంటే వాళ్ళు నాతో ముఖాముఖిగా చెప్పిన మాట, పెడితే నువ్వు పెట్టు, పెట్టకపోతే నువ్వు వెళ్ళిపో, వాళ్ళందరూ చచ్చిపోతారు, మేము నీకు పెట్టడానికి వచ్చాము, నువ్వు వాళ్ళకి పెట్టడానికి ఉండాలి, వాళ్ళ కొరకు నువ్వు నిలబడాలి, వాళ్ళ అంగలార్పు నువ్వు నాక్షంగా మార్చాలి, వీళ్ళే కాదు అనేకరు వస్తారు నీ వద్దకి, అనేకరికి నువ్వు భోజనం పెట్టాలా, ఇప్పుడు అనేకరికి భోజనం పెట్టే శక్తి మేము ఇచ్చాము నీకు, నువ్వేమంటున్నావంటే నేను అవిటితనం ఉంది, నేను వండి పెట్టలేను, నాకు శక్తి లేదు అంటున్నావు. ఇప్పుడు మేము ఇచ్చిన భోజనం నీకు శక్తి, నీకు బలము, నిన్ను బలపరచాం, నిన్ను శక్తితో నింపాం, కాబట్టి ఇలాంటి వాళ్ళే కదా, ఇలాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా నువ్వు వండి పెట్టగలుగుతావు అని చెప్పి నాతో వాళ్ళు చెప్తున్నప్పుడు నేను ఏమంటున్నానంటే, సరే మీరు అన్నట్టే మీ భోజనం ద్వారా నాకు శక్తి వచ్చింది అనుకో, నేను వండి పెట్టాలని అనుకుంటున్నా, మరి ఇప్పుడు వీళ్ళకి వండి పెట్టడానికి నీళ్ళు ఎక్కడున్నాయో నాకు తెలియదు, బియ్యం ఎక్కడున్నాయో నాకు తెలియదు, దబరాలు ఎక్కడున్నాయో నాకు తెలియదు, మరి నేను ఇప్పుడు మా ఊరు నుంచి ఎక్కడికి వచ్చానో కూడా నాకు తెలియదు, మరి నేను ఎలా వాళ్ళకి వండి పెట్టాలి, మీరు నన్ను ఎలా వండి పెట్టమంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళలో ఒక స్త్రీ నాతో చెప్తుంది, అయ్యో అక్కడున్నాయి బియ్యం, అయ్యో దబరాలు అక్కడున్నాయి, నువ్వు వంట చేయడానికి సిద్ధపడటమే ఆలస్యం, నువ్వే ఇన్ని మార్లు నీకు స్వరం వినపడుతున్నా భోజనం వండటానికి నువ్వు సిద్ధపడలేదు అని చెప్పి నన్ను గద్దిస్తున్నారు వాళ్ళిద్దరు. సరే అన్నీ ఆడున్నాయి కదా, మరి నీళ్ళు ఎక్కడున్నాయి, నేను నీళ్ళు తెచ్చి వండాలి కదా, మరి నీళ్ళు కావాలి కదా అన్నప్పుడు అప్పటి వరకు మాట్లాడిన ఒక వ్యక్తి, భయంకరమైన తాగుబోతు అనుకుంటున్నా నేను, ఆ వ్యక్తి ఒక్కసారి సడన్గా కళ్ళు తెరిచి పైకి లేచి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, వాళ్ళందరికీ నువ్వు భోజనం వండి పెట్టడానికి సిద్ధపడ్డావా అంటున్నాడు. ఇంక సిద్ధపడక ఏం చేస్తాను, వాళ్ళు అంతమంది ఆకలితో ఉన్నారు, పైపెచ్చి వాళ్ళకి అన్నం పెట్టకపోతే వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు, మీ వాళ్ళని వండి పెట్టమంటే వాళ్ళు వండి పెట్టట్లేదు, వాళ్ళు సత్తే సావని బతికితే బతకని అంటున్నారు, మరి ఇంక సిద్ధపడాలి కదా, ఇంక వండి పెట్టాలి కదా, నేను వండలేను అని వాళ్ళు చెప్తే వాళ్ళు అంటున్నారు, మేము పెట్టిన భోజనం నీకు శక్తి ఇచ్చిద్ది, నువ్వు ఇలాంటి వాళ్ళకి 1000 మందికైనా వండి పెడతావు అంటున్నారు, కాబట్టి వండి వాళ్ళ ఆకలి తీర్చేయాలతా, నేను తీరుస్తావా, వాళ్ళ ఆకలి తీరుస్తావా, వాళ్ళ అంగలార్పు నాక్షంగా మారుస్తావా, వాళ్ళకి భోజనం పెడతావా అని నన్ను అడుగుతున్నాడు. పెడతాను, వండుతాను, వాళ్ళ అంగలార్పు నేను మారుస్తాను అని చెప్పి నేను అడిగినప్పుడు నా కుడి చేయి పట్టుకుని అక్కడ ఒక రాగి బిందె పెద్దది ఉంది, ఆ రాగి బిందె ఆయన చేత్తో ఒక ఎడం చేత్తో ఆయన బిందె పట్టుకుని నా కుడి చేయి పట్టుకుని బయటికి రా, నీళ్ళు ఎక్కడ నేను అడిగావు కదా నేను చూపిస్తారా అని చెప్పి ఆ గుడిసెలో నుంచి నన్ను బయటికి అలా అడుగు పెట్టాను.
ఆకాశంలో నుండి సిలువులన్నమ్మ, అస్సలు ఇదైతే మర్చిపోలేను నా జీవితంలో అయితే. సిలువులే నెత్తురు గారుతున్నాయి ఆకాశంలో నుండి. ఆకాశం అంతా నా దగ్గరికి వచ్చింది, నా ముందు నిలబడింది. ఆ సిలువులన్నీ వచ్చి నన్ను ఇట్లా గట్టిగా వాటేసుకుంటున్నాయి. ఇంకేముంది, చచ్చిపోయానని చెప్పేసి పెద్దంగా అరిశానంట. ఆ పెద్దంగా అరిచి కళ్ళు తెరిచేలకి నేను ఎక్కడున్నానంటే నడి సముద్రంలో ఉన్నా. ఈ వ్యక్తి కుడిచేయి పట్టుకునే ఉన్నాడు, నడి సముద్రంలో ఉదేసిపోయాడు. ఒక పక్కేమో మబ్బు దగ్గరికి వచ్చింది, మబ్బులో నుండి ఏదో సిలువులు భయంకరంగా నెత్తురు గారుతున్నాయి. ఒక పక్కేమో అవన్నీ నన్ను కమ్మేసినాయి. ఇంకో పక్క కళ్ళు తెరిచి చూసేలకేమో నడి సముద్రంలో తీసిపోయాడు, కుతికుల లోతు నుండి నీళ్లు. ఇంకా నేను అనుకుంటున్నా, ఈ రోజుతో నాకు మరణమే. ఇక నేను మళ్ళీ సజీవంగా నా బిడ్డల మీదకే వెళ్తాను, నా బిడ్డలను చూస్తానన్న ఆశ కూడా వదులుకున్నాను. మొత్తానికి ఈ వ్యక్తి ఎవరో కానీ మొత్తానికి నా మీద టార్గెట్ పెట్టే నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇక భయంకరంగా ఎడుతా, నీ పుణ్యమంటిది నన్ను ఒడ్డుకి తెసిపో, నేను నా నడువుల లోతుని వచ్చేసినాయి, నా మెడ వరకు వచ్చేసినాయి, నేను మునిగిపోతున్నాను, నన్ను బయటికి తీసిపో, నీళ్లు కావాలనుకుంటే ఒడ్డునైనా ముంచుకోవచ్చు, నువ్వు ఇంత లోతుకి ఎందుకు తీసుకొచ్చావు నన్ను, ఆ సిలువు లేనిది నువ్వేంది అని చెప్పి నేను భయంకరంగా ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తే కొంది నన్ను లోతులకి వెళ్ళాలి రా సుభాష్ని, లోతులకి వెళ్ళాలి రా, నీకు లోతులు చూపిస్తారని చెప్పి నన్ను పట్టుకుని మునిగిపోయా. ఇంకా అయిపోయింది, సుభాష్ని చరిత్ర అయిపోయింది అనుకున్నా. నేను మునిగిపోయాను, నా నెత్తి గిత్తి అంతా మునిగిపోయినాక ఇంకొక ఆయన ముగ్గురు మనుషులు పట్టుకుని నన్ను పైకి లేపారు. వాళ్ళ ముగ్గురే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. నాకు అప్పటి వరకు తెలియదు, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ముగ్గురు వ్యక్తులు నా 2 సంకల్లో చేతులేసి నన్ను పైకి లేపారు. కళ్ళు తిరిగి చూసేలకి ఒక్క వ్యక్తి ఉండాల్సిన వాళ్ళు ఇంకిద్దరున్నారు నా పక్కన. ఒక ఆయనేమో భుజాన్ని బొంగ పెట్టుకున్నాడు, ఇద్దరేమో నా 2 రెక్కల చందున చేతులేసి ఆ సముద్రంలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చి నా చుట్టూ తిరిగి వాళ్ళు ఎంతో సంతోషపడుతుంటే నేను అంటున్నానంట, నిజంగా నేను బతికాను కదా, సముద్రంలో పడి కూడా నేను బతికాను కదా, అందుకు వాళ్ళు సంతోషపడుతున్నారట్టుంది. నిజంగా ఈ విషయం నా పిల్లలకు తెలిస్తే చాలా సంతోషపడతారని నేను అనుకుంటున్నా కల్లో. కానీ వాళ్ళు ముగ్గురు సంతోషపడి గంతులేస్తుంది అంతకు కాదు, నేను భోజనం వండి పెడతాను బేదలకు అన్నందుకు, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీరుస్తానన్నందుకు వాళ్ళు బహుగా సంతోషపడి ఆ ముగ్గురు వ్యక్తులు నన్ను దీవించి నాకు ప్రార్థన చేసి, ఇదిగో నీ పాత్ర, ఇదిగో నీ ప్రజలు, ఇక నుంచి అనేక ఆకలను తీర్చాలి అని అంటే నేనేమనుకుంటున్నానంటే అనేక ఆకలి తీరుస్తాను నేను, ఇంక నుంచి ఉండండి చెప్తా, వీళ్ళ ఆకలి తీర్పానని చెప్తా, అసలు మీ కంటికి కనపడకుండా నేను మా ఇంటికి వెళ్ళిపోతే చూస్తానని చెప్పి నేను ఇంకా వంట చేయటం మొదలుపెట్టాను. వాళ్ళకి భోజనం పెడుతున్నానంట, నేను కళ్ళు తెరిచి చూశాను, తెల్లారిపోయింది. ఇదేందా, నేను భోజనం వండి పెట్టమైందా. మరలా నేను పోయి నాకు తెలిసిన ఏరే పాస్టర్లకు కూడా చెప్పాను, అన్నయ్య ఏంది ఇట్లా సిలువులు రావటమైంది, ఈ సిలువులు అంటే ఖచ్చితంగా యేసుప్రభే కదా, ఈ పైగా నెత్తురు కారుకుంటే ఆ సిలువులు వచ్చి నన్ను వాటేసుకుంటున్నాయి. మరొక ఆయనేమో నన్ను నడి సముద్రంలో తీసిపోయి ముంచేసాడు, ఇంకొకళ్ళేమో నన్ను భోజనాలు వండి పెట్టమంటున్నారు. ఇదంతా ఏంటి అని నేను అడిగినప్పుడు, ఇదంతా సేవ అని వాళ్ళకి అర్థమవుతుంది, కానీ అది సేవ అని చెబితే నాకు చెప్పే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే నేను భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన పూజలు చేస్తున్నా. ఇలాంటి అమ్మాయిని ఎలా పిలుస్తున్నాడు సేవకి? ఇది దైవజనులకు రావాల్సిన దర్శనం. వెన్నికి లేని ఈ అమ్మాయికి ఎందుకు వస్తున్నాయి ఈ దర్శనాలు అని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా ఫైనల్గా ఒప్పుకోవాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు, అమ్మ నీకు దేవుడు సేవ పిలిపిస్తున్నాడు, అమ్మ దేవుడు నేను సేవ చేయమని పిలుస్తున్నాడు. మరి ఇది ఒక సేవకులకు వచ్చే దర్శనాలే. ఆ బట్టలు ఉతకటం అంటే సకల జనులు అనేక వ్యాధులు రోగాలతో ఉంటారు కాబట్టి వాళ్ళని బాగు చేయమని దేవుడు చూపిస్తున్నాడు. ఇక నిన్ను భోజనం వండి పెట్టమంటున్నాడు అని అంటే అనేకరికి వాక్యం బోధించాలి, నువ్వు వాక్యానికి నేను సిద్ధపాటు చేస్తున్నాడు. సిద్ధపాటు చేయటమే కాదు, వాక్యం నీకు ఆల్రెడీ ఆహారంగా తినిపించేశాడు కూడా. మీకు తెలుసా, యెహెజ్కేలుకి తినిపించాడు గంధం, దానియేలుకి తినిపించాడు, నాకు తినిపించాడు, వాక్యాన్ని తినిపించాడు. కాబట్టి ఈరోజు జీవజలాలు వచ్చినట్టు వస్తున్నాయి నా నోట వాక్యాలు. లేకపోతే నాకే డిగ్రీలు ఉన్నాయి, నాకే చదువు ఉంది, అసలు బైబిలే తెలియని నేను వాక్యం ఎలా చదువుతున్నాను. వాక్యం తినిపించాడు. ఇక తప్పదమ్మా, నువ్వు ఇంకా దేవుడిలోకి రావాల్సిందే అంటున్నారు. ఆల్రెడీ బాప్టిషన్ తీసుకోవటమే ఇది చాలా బేక్ న్యూస్ మా ఇంట్లో. మా అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావట్లే నాకు.
అసలు తీసుకున్న రహస్యం మా అమ్మకి ఇంతవరకు తెలియదు, మా పిల్లల వరకే తెలుసు. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే మా అమ్మ ఎలా మమ్మల్ని అంటదో తెలీదు, జనాలకు తెలిసిన ఏమంటారో తెలీదు. ఇది నిన్నటిదాకా భయంకరంగా పూజలు చేస్తా, ఇదేంది సడన్గా పోయి బాప్టేషన్లు తీసుకుని మందిరానికి వెళ్తుందని చెప్పి అంటారేమని చెప్పి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, ఎవరితో చెప్పుకోవాలో. ఏదైతే అదైతే అని చెప్పేసి మా అమ్మకి చెప్పా. ఆ రోజు ఏమని చెప్పానంటే, అమ్మ నేను బాప్టేషన్ తీసుకున్నాను, మరి దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు నన్ను మందిరానికి రమ్మని సేవ అని చెప్పలే. మరలా నేను మందిరానికి వెళ్తానమ్మా ఇంకేడి నుంచి అన్న. అది మా అమ్మ అసలు జీర్ణించుకోలేకపోయింది అన్నమాట. ఎందుకంటే చక్కగా పూజలు చేసే మా పిల్ల, చక్కగా నిద్రలేస్తే గుళ్ళకి వెళ్ళే మా పిల్ల, ఎంత బేరమున్నా ముందు దేవుడికి దీపారాధన చేసి కానీ బయటికి వెళ్ళని పిల్ల సడన్గా ఇదేంది, నేను బాప్టేషన్ తీసుకున్నానని చెబుతుంది, పైపెచ్చేమో నేను ఇంకా మందిరానికి వెళ్తానని చెప్తుంది అని చెప్పి మా అమ్మ దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకుండా మా అమ్మ ఇంకా కొన్ని మాటలు కూడా నన్ను బాధ పెట్టేటట్టే అంది. చాలా చాలా మాటలు అంది. ఎవరు దేవుడని నమ్ముతున్నావు నువ్వు, దేనికి సంబంధించినోడు ఏ దేవుడు తెలుసా, ఎవరికి సంబంధించినోడో తెలుసా, నువ్వు మా పరువు తీయాలని ఉన్నావా, మా ఇంట్లో మమ్మల్ని ఇప్పటి వరకు శోధించేది చాలేదా, నీ వల్ల వచ్చే బాధలు చాలేదా, ఇప్పుడు ఎట్లా సెటిల్ అయ్యావు, ఇక సెటిల్ అయ్యాక నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకునే తట్టే ఉన్నావు. ఇప్పుడు నువ్వు పోయి మాకు కులంలో ఉన్న పేరు తీసేయాలని ఉన్నావా, ఇప్పుడు కులపోల ముందు మమ్మల్ని ఇది కూడా ఒక మాదికి ఇది ఒక మాలది అనిపించుకోవాలని ఉన్నావా, నువ్వు మమ్మల్ని ఇట్లా చేయాలని ఉన్నావా అని చెప్పి మా అమ్మ చాలా చాలా మాటలు చాలా సీపుగా మాట్లాడుతుంది. నువ్వేమైనా నీకు ఫస్ట్ నుంచి నా గురించి తెలుసు, నేను ఏదన్నా చేయాలి అనుకుంటే నేను చేస్తా, ఇక అందులో నీ ఒక మాట నేను తీసుకోను, నేను చేయాలనుకుంటున్నా, నేను దేవుడిని నమ్ముకోవాలనుకుంటున్నాను, ఇక నన్ను పిలుస్తున్న దేవుడు మంచో చెడో నాకు తెలియదు, నేనైతే బాప్టేషన్ తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఆ దేవుణ్ణి నమ్ముకుంటా. మా అమ్మతో వాదించి ఏమైనా సరే నేను దేవుడు మందిరానికి వెళ్తానని చెప్పి నేను మరలా వెళ్ళి ఏ స్థలంలో అయితే నాకు ఇల్లు కట్టుకొని ఉన్నానో, ఏ స్థలం అయితే అది దేవుడి స్థలం అని చెప్పారు, ఏ స్థలంలో అయితే నా నివాసం ఉందో అదే స్థలంలో దేవుడి కొరకు పునాది వేసిన ఆ స్థలంలోకి పోయి నేను మోకరించి నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుడు అని నేను తెలుసుకున్నా, అంతేకాదు నువ్వే నాతో మాట్లాడుతుందని కూడా నాకు అర్థమైపోయింది. ఇకపోతే నా ఆపద కాలంలో నన్ను పిలిచిన దేవుడు నువ్వేనని కూడా నేను ఇప్పుడైతే ఖచ్చితంగా చెబుతున్నా, నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే నాకు ఎదురయ్యే దర్శనాలు, మాట్లాడుతున్న స్వరము, ఇలా అమ్మతో నేను వాదనాడి నువ్వేమైనా అనమ్మా, నువ్వేమైనా చెయ్యి, నేను మందిరానికైతే వెళ్ళేదే అని చెప్పేసి ఇంకా మందిరం పోవటం మొదలుపెట్టాను. మా పిల్లలను తీసుకుని ఎవరు చెప్పినా నేను వినలేదు. మందిరానికి వెళ్ళే విషయంలో యేసుప్రభు గురించి ఎవరు మాట్లాడినా నేను వినలేదు. ఎందుకంటే స్వయంగా నాతో మాట్లాడుతున్న దేవుడేనని నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ స్థలం వద్దకు వెళ్ళి నేను మాట్లాడుతున్నా. అయ్యా, నేను నిన్ను తెలుసుకున్నా, నేను గుర్తెరిగాను, నువ్వే నాతో మాట్లాడుతున్నాను నాకు అర్థమైంది. అంతేకాకుండా నా ఆపద కాలంలో నన్ను ఆదుకున్న దేవుడు అని కూడా నాకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు నా ఆపద కాలంలో నన్ను ఆదుకున్నావని నాకు అర్థమవుతుంది. ఇక ఏరొక దేవుడిని నేను నమ్మను. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నాను నీ వద్ద. ఇక నా తల్లితో నేను వాదించాను, వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా ఆపద కాలంలో వాళ్ళెవరు నాకు సహాయం చేయాల, వాళ్ళెవరు నన్ను బలపరచలా. నేను ఆపదలో ఉన్నప్పుడు, నా బిడ్డలను పెట్టుకుని అనాథగా ఉన్నప్పుడు, కన్నీళ్లు గారుస్తున్నప్పుడు, నాకు ఏ దిక్కు లేక నేను ఏడ్చినప్పుడు ఆ సమయంలో నాతో మాట్లాడిన దేవుడు నువ్వు, నన్ను బలపరిచిన దేవుడు నువ్వు. అంతేకాకుండా నా వద్ద ఉన్న ఆ 380 రూపాయలతో ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను స్థిరపరిచిన దేవుడు కూడా నువ్వే. ఇంత తక్కువ టైంలో ఇంత వేగంగా నేను దీవించబడ్డానంటే అది నీ కృప. నేను ఒప్పుకుని ఒక తీర్మానం తీసుకుంటున్నా. బాప్టిస్ట్ను నాకు తెలిసి తీసుకున్నా, నాకు తెలియక తీసుకున్నా, ఆత్మదేవుడు నువ్వే నన్ను నడిపించి నాకు రక్షణ ఇవ్వాలని ఒక సంకల్పంతో నాకు ఇచ్చేవని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా ఆ విషయం కూడా. దాన్ని ఇంక నేను నిర్లక్ష్యం చేయను. నువ్వు ఇచ్చిన రక్షణని ఏమాత్రం కూడా నేను నిర్లక్ష్యం చేయను, దాన్ని తునీకరించను. ఇంకా దానికి నేను ఇలివేస్తా. ఎంత ఇలివిస్తానంటే ఇప్పటి వరకు నేను ఎన్ని పూజలు అయితే చేశాను, ఇప్పటి వరకు నా ఇంట్లో ఎంతమంది దేవుడు పుటవులు అయితే ఉన్నాయో, ఈరోజే ఈ నిమిషమే ఆ పటాలన్నీ కూడా నేను పడైపోతున్నా. ఆ ఒక పూజ చేసే గదంతా కూడా నేను ఖాళీ చేయబోతున్నా. ఇక మీదట
నేను బతికినంత కాలము కూడా నీ బైబిలే పట్టుకుంటా. హల్లెలూయా. నీ బైబిలే, నిన్నే నమ్ముతా. నేను ఇంక ఎవరిని నమ్మను. ఎందుకంటే నాకు నడిపించావు, నా బిడ్డలను బతికించావు, నన్ను బతికించావు, నా అవమానంలో, నా నిందల్లో నాకు ఘనతనిచ్చావు. కాబట్టి ఇంతవరకు చేస్తా. నీ కొరకు నేను చేయగలిగిందంతా చేస్తా. ఎంత చేయగలుగుతున్నానంటే నేను ఇప్పుడు వరకు నా ప్రాణానికి ప్రాణంగా పూజించిన దేవుళ్ళందరికీ దూరం అవుతా, వాళ్ళందరినీ తీసేస్తా. ఇక ఏ దేవుడు పుట్టో నా ఇంట్లో ఉండదు. నీ బైబిల్ తప్పితే నీ ఒక్క మాట. చూడండి, గతంలో నన్ను అన్నాడు, ఇక నుంచి నువ్వు నన్నే శృతిస్తావు, నన్నే కీర్తిస్తావు అన్న మాట ఇప్పుడు నేను దేవుడితో చెప్తాను. అదే జరుగుతుంది, నేను అదే చేస్తా. ఇక నుంచి నా నోటి నుంచి ఏ ఒక్క దేవతల పాటలు రావు. నిన్నే శృతిస్తా, నిన్నే ఆరాధిస్తా. అయితే నేను ఒక్క చిన్న మాట, ఇది సేవ అంటున్నారు నా దర్శనాలు వాళ్ళందరూ. ఇది మాత్రం వద్దు, ఇది మాత్రం వద్దు. నేను ఎంత నీకు లోపడ్డాను, నీ మాట నేను ఎంత వింటున్నాను, ఈ సేవ విషయంలో మాత్రం వద్దు. ఎందుకంటే నేను ఒక విశ్వాసగా నీ మందిరానికి వస్తా. అలా నేను వచ్చినా కానీ నా ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది నాకు. అంతేకాదు, తోటి వాళ్ళందరూ నవ్వుతారు నన్ను. ఎందుకంటే నిన్నటిదాకా గుళ్ళకి వెళ్ళింది, నిన్నటిదాకా పూజలు చేసింది, నిన్నటిదాకా దొల్లాడి దండాలు పెట్టింది, సడన్గా ఏమైంది ఇట్లా వెళ్తుంది. ఇలాంటి నిందలు నా మీదకి చాలా వస్తున్నాయి. కాబట్టి సేవ అనే పిలుపు వద్దయ్యా, అసలు ఆ మాట వద్దు. నీతోనే నేను మాట్లాడతా, నేనెవరితో మాట్లాడను. నేను ఏ మందిరం అయితే నాకు బాప్టిషన్ ఇచ్చిందో ఆ మందిరానికి నేను వెళ్తాను. వెళ్ళి నేను నా పిల్లలను కూడా నడిపిస్తా, నా పిల్లలు కూడా నడుస్తాం. కానీ సేవ అనేది వద్దు అని నేను దేవుడితో ఒక తీర్మానం తీసుకుని ఆ నైటే ఆ పటాలన్నీ కూడా మొత్తం తీసి ఒక బ్యాగులో పెట్టేసి తీసిపోయి కాలంలో పడేసేసాను. పటాలంటే నాకు ఎంత ఇష్టమో, రాధాకృష్ణులు అంటే నాకు ఎంత ఇష్టమో, అవన్నీ కూడా ఒక్క సెకండ్లో మొత్తం తీసేసి కాలంలో పడేపించాను. మా అబ్బాయి సైకిల్ మీద తీసిపోయి మొత్తం కాలంలో పడేసాడు. కాలంలో పడేసి వచ్చినాక ఆ రాత్రి నాకు దర్శనంలో దేవుడు నాకు చూపిస్తున్న స్వరం ఏంటంటే, నువ్వు చెప్పిన తీర్మానం నాకు నచ్చింది, కానీ నువ్వు సేవ వద్దంటున్నావు. నేను పిలుస్తున్న పిలిపే అది నీకు. నేను నిన్ను ఎంచుకుంది అనేకరి ఆకలి తీర్చుటకే, అనేకరికి భోజనం పెట్టుటకే, అనేకరి మురికి ఉతకటకే, అనేక రోగుల కొరకే నేను ఎంచుకున్నా. నువ్వు అంటున్నావు కదా విశ్వాసగా నేను ఆ మందిరానికి వెళ్తానని. ఆ మందిరంలోకి నువ్వు వెళ్ళవు, నేను వెళ్ళనేను. ఆ మందిరంలోకి నిన్ను నడిపించడానికి కారణం ఏంటంటే నువ్వు బాప్టిషన్ తీసుకోవాలా, నువ్వు రక్షణ తీసుకోవాలా, రక్షణ కొరకే నేను నిన్ను పంపించాను అన్నట్టు ఎవరో నా కల్లోనే నాకు తెలియకుండా నాతో యుద్ధం చేసినట్టు మాట్లాడినట్టు ఏదో తగువ పెట్టుకున్నట్టే ఉంది. నేను మళ్ళీ కళ్ళు తెరిచి మరలా అదే ప్రార్థన స్థలంలోకి వెళ్ళి ఇలా వద్దు, ఇలా చేయొద్దు, ఏది చేసినా నా ఇష్టపూర్తిగా నేను చేయాలి, నా మనస్ఫూర్తిగా నేను చేయాలి. కానీ నేను భయపడి చేయటం అది కరెక్ట్ కాదు. నన్ను భయపెట్టి చేయించుకోవటం కరెక్ట్ కాదు. నా స్థితిగతులు నీకు తెలియదు. నాకు ఒక పిచ్చిదాన్ని కాకపోతే దేవుడికి తెలియదు నా స్థితిగతులు. కానీ అప్పుడు నాకు తెలీదు, ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అని నాకు తెలీదు. నేను ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా మందిరంలో. నా పరిస్థితులు, నా స్థితిగతులు, నేను ఎదుర్కొంటున్న బాధలు తెలుసా నీకు? ఇంకొక మాట చెప్పమంటావా? నేను బాప్టిషన్ తీసుకున్నందుకు ఏమంటున్నారు తెలుసా? ఇదెవరో మాదిగోళ్ళనో మాలోళ్ళనో మంచి సమాసం వాళ్ళని పట్టింది, వాడు చెప్పుంటాడు బాప్టిషన్ తీసుకో, నువ్వు మా కులంలోకి రా అని చెప్పుంటాడు, అందుకే ఇది సడన్గా బాప్టిషన్ తీసుకుందని చెప్పి ఇలాంటి నిందలు వేస్తున్నారు నా మీద. నేను చెప్పుకోలేను నీకు. కానీ నాకు తెలుసు, నా ఆపద కాలంలో నువ్వు నాకు సాయం చేసావు, నేను నీ మాటకు లోపడాలని చెప్పి నేను చేస్తున్నా. అంతేకాని నువ్వు నా ఆడకబాని నేను ఏడకబాని నేను ఎందుకు బానివ్వు? నేను చక్కగా వెళ్తా మందిరానికి. ఇలా దేవుడు నన్ను పిలుస్తున్న పిలుపును కూడా నేను లెక్క చేయకుండా మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాను. నా పిల్లలను కూడా నడిపిస్తున్నాను. ఇక నుంచి నేను తీసిన దశభాగం ఆ మందిరంలోనే ఇస్తున్నాను. నేను పనిచేసి ప్రతిరోజు నేను కూరగాయలు అమ్ముతూ నా నిండు బండి మీద ఉన్న కూరగాయలన్నీ కూడా తీసి ఆ దశభాగం కింద నేను ఏ మందిరానికి వెళ్తున్నానో ఆ మందిరం సేవకులకు ఇచ్చేదాన్ని. అంతేకాదు బేదలను కూడా చూసేదాన్ని. అయినను నాకు దర్శనాలు ఏమాత్రం కూడా నన్ను విడిచిపెట్టకుండా అన్ని దినము ఆ దర్శనాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దర్శనాలు నేను సేవకులతో పంచుకుంటూనే ఉన్నాను. ఇకపోతే కొన్ని అద్భుతాలు ఆ మందిరంలో చేయటం కూడా మొదలుపెట్టాడు దేవుడు నాతోటి. ఆ మందిరంలోకి నేను వాళ్ళు ఏ అంశం అయితే చెప్తారో ఆ అంశాన్ని ఎత్తి నేను ప్రార్థన చేస్తే ఆ అంశం నిమిత్తం జరిగే నాకు దేవుడు చూపిస్తున్నాడు. నేనేం చెప్పేదాన్నంటే, అమ్మ ఈ అంశం నిమిత్తం ప్రార్థన చేశాం కదా, ఉదాహరణకి
చర్చికి ఏదో చేయాలనుకున్నారు. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు వర్షాకాలం, అది వర్షాకాలం అయితే ఆ అంశం నిమిత్తం ప్రార్థన చేయండి మీరు ఇంటికాడికి పోయినప్పుడు, వర్షం రాకూడదని సేవకులు చెప్పినప్పుడు నేను ఇంటికి వచ్చి ఆ అంశం నిమిత్తం ప్రార్థన చేసి పనుకుంటే నాతోటి కల్లో ఒక వృద్ధుడు వచ్చి, ఏ వృద్ధుడైతే పిల్లల్ని అప్పచెబుతున్నాడో, ఏ వృద్ధుడైతే నాకు కూరగాయలు అమ్ముకొని కూడా చేస్తున్నాడో ఆ వృద్ధుడు వచ్చి మరలా అంటున్నాడు, వర్షం రాదు చెప్పు వాళ్ళకి పోయి. నేనేమనుకుంటున్నానంటే, ఇంత మంచి గుణం ఎప్పుడు వచ్చింది నీకు, వర్షం రాదని భలే చెప్తున్నావు నాకు అని చెప్పేసి నేను చక్కగా ఉదయాన్నే పోయి వాళ్ళకి చెప్పేదాన్ని, అమ్మ వర్షం రాదంట. ఎవరు చెప్పారు నీకు అని అడిగేవాళ్ళు. ఏమో నేను నిద్రపోతుంటే నాకు ఒక ముసలాయన కల్లోకి వస్తాడు, ఆ ముసలాయనే చెప్పాడు. ఇదే చెప్పాను మళ్ళీ వాళ్ళకి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రవచనాలు ఇవి మామూలుగా వచ్చే ప్రవచనాలు కాదు. మరొక ఆమె గర్భిణీ స్త్రీ అయితే ఆమె ఏమైందంటే పడిందంట. ఇంకా ఆమె గర్భిణి అని కూడా తెలియదు ఆమెకి. ఆమె పడిపోయినాక ఆ రైతు నాకేం చెప్తున్నాడంటే, ఉదయాన్నే నువ్వు పోయి పలానా ఇంటికి, ఆమె పడి ఏడుస్తుంది, కడుపులో బిడ్డ ఏమైందోనని భయపడుతుంది, ఉదయాన్నే నువ్వు ఆ కాడికి వెళ్ళి ఆ కడుపులో బిడ్డకి ఏం కాలేదని చెప్పు. ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పినప్పుడు నేను ఉదయాన్నే కూరగాయలు అమ్ముకోవటానికి వెళ్ళి అంత చెప్తున్నాను, నువ్వు రాత్రంతా ఏడ్చావు కదా అని అడిగా. ఇప్పుడు ఆమె అంటుంది, నీకు ఎవరు చెప్పారు సుభాషిణి అంది. నువ్వు ఏడ్చావా ఏడవలేదా? ఆ ఏడ్చాను. అయితే నీకు ఎవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారు. ఎందుకంటే నన్ను ఎక్కిరిస్తారు. ఇంకా ఆ ముసలాయన ఎవరు ఏంది అని చెప్పి ఇంకా లాజిక్లు తీస్తారేమో, నాకు కూడా డౌట్. ఈ ముసలాయన అయితే నాకు అన్నీ చేస్తుంటాడు. ఇక ఏమో నువ్వైతే ఏడ్చావని అనిపించిందిలే, నేను ప్రార్థన చేస్తుంటే, అయితే నీకు ఒక గుడ్ న్యూస్, నీ గర్భంలో ఉన్న బిడ్డకి ఏ అపాయం రాదంట. ఆ బిడ్డకి ఏ ప్రమాదం లేదు, ఆ బిడ్డ చక్కగా జన్మించిద్ది, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, నువ్వెవరి చేత అయితే బాధపడుతున్నావు వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారంట అక్క, ఇది మాత్రం నిజమక్క, ఇది ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారని ఇవన్నీ నన్ను అడగద్దు అక్క అన్న. ఇక నిజంగానే అలాగే జరిగింది. హాస్పిటల్కి పోతే ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా ఈ దర్శనాలు వస్తున్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది నా మీద. వాస్తవంగా సేవ చేసి సేవకులు చెప్పాలి, ఇలా సేవకులకు రావాలి ఈ ప్రవచనాలు. కానీ ఈ అమ్మాయి మనతో పాటు నిన్నగాకి వాళ్ళ మందిరంలోకి వచ్చింది. నిన్నగాకి అలా వస్తుంది, ఆ అమ్మాయి అన్నీ చెప్తుంది మనకి. ఎలా చెప్తుంది ఏంటి అని వాళ్ళకి అర్థం కాక, ఇది ఇలా ఉండగా జగనన్న మా ఊరికి వచ్చాడు, సొంత నూతలపాడు వచ్చాడు. నాకు ఒక అలవాటు ఉంది, పైన విమానాలు వెళ్తున్నా, హెలికాప్టర్లు వెళ్తున్నా నేను పరిగెత్తుకుంటా, ఎంత బిజీగా ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. అట్లా మీకు తెలుసో లేదో, నేను ఎక్కువ శాతం ఫోన్లో కూడా అవే చూస్తా. నాకు చాలా ఇష్టం. మళ్ళీ అవి ఎక్కాలని ఇష్టమా పాస్టర్మా అని అనొద్దు, ఎందుకంటే ఎక్కను, మళ్ళీ నాకు భయం. కానీ చూడాలి, దగ్గరికి పోయి చూడాలి, ఇలా ఇష్టం అనమాట. జగనన్న హెలికాప్టర్లో మా ఊరికి వచ్చాడు. ఆ రోజు శుక్రవారం. అయితే నేను కూరగాయలు అమ్మేసి శుక్రవారం ప్రార్థనకు బాదామని అందరం అనుకున్నాం. వెళ్ళాను నేను మందిరం కాడికి వెళ్ళేటప్పుడు నేను ఏమనుకుంటే వెళ్తున్నానంటే, నేను ఖచ్చితంగా హెలికాప్టర్ని చూడాలి. కిందకి దిగుతుంది, అది కూడా మన ఊరిలో దిగుతుంది. అసలు నేను ఎక్కడో చూడాలనుకున్నా, అది కూడా మన కళ్ళ ముందుకు వచ్చి అవకాశం నేను ఎలా బాగొట్టుకుంటాను అని చెప్పి నేను అనుకుంటా వెళ్తుంటే ఆమె అంటుంది, ఆ చర్చి కాడికి పోయేలకి వాళ్ళలో ఆ చర్చి కట్టిన ఆమె అంటుంది, సుభాష్ని ఇంకో కొద్దిసేపట్లో ప్రార్థన స్టార్ట్ అయ్యింది, పాస్టర్ అమ్మ వచ్చింది, నువ్వు ఇప్పుడు హెలికాప్టర్ అని ఇట్లా వెళ్ళొచ్చా? దేవుడి మందిరంలోకి వచ్చిన దానివి ఇట్లా వెళ్ళకూడదు, నువ్వు చిన్నపిల్లలు చేష్టాలు చేస్తే అట్లా, నీకే 3 పిల్లలు ఉన్నారు, ఇలా చిన్నపిల్లలు కదా ఆ విమానం చూడాలి హెలికాప్టర్లు చూడాలి అనేది. అంటే ఏంటి చిన్నపిల్లలా, నువ్వేంది భలే కండిషన్ పెడుతున్నావు, చిన్నపిల్లలు లేదు ఏం లేదు, చూడాలని ఆశ కలిగిన వాళ్ళు ఎవరైనా చూస్తారు, దానికి చిన్నపిల్లలు ఏంది పెద్ద పిల్లలు ఏంది, అక్క నువ్వెన్ని చెప్పినా సరే నేను వినను, నీ మాటే కదా మా అమ్మ మాట కూడా నేను వినను, దాన్ని బట్టి మా అమ్మకి నా మీద చాలా కోపం వచ్చింది, అయినా సరే నేను వినను. నేను వినేది ఎవరికి అంటే మా నాన్నకు ఒక్కడికే, మా నాన్న చెప్తేనే వింటా, ఇంకెవరు చెప్పినా విన్ను. ఇంకొకటి, నేనేమి తప్పుడు నిర్ణయాలు తీసుకోను, ఎవరి మాట వింటాను కూడా. విమానము హెలికాప్టర్ చూడాలన్నది నాకు ఎప్పటి నుంచో ఆశ, అది ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వు నన్ను ఎలా ఆపుతావు, నేను పోయి చూసేదన్న. అలా కాదమ్మా, అలా కాదురా, వాక్యం ముఖ్యం కదా మనకి, వాక్యం చాలా విలువైంది కదమ్మా, అలా వ్యర్థమైన వాటికి వెళ్ళకూడదు కదమ్మా అని చెప్పింది. అయితే నేను చెప్తాను, వాక్యం నువ్వు అన్నట్టు ముఖ్యమైతే నేను వచ్చేంతవరకు ఆ వాక్యం జరగదు, నువ్వెలా చెప్తావు సుభాష్ని వాక్యం జరగదని అని అంటే, అంతే అక్క, ఏమో నేను దేవుడిని అడుగుతా, దేవుడికి ప్రార్థన చేస్తా, నేను వచ్చేంతవరకు వాక్యం జరగకూడదు ప్రభా అని నేను అడిగి వెళ్తా.
అని చెప్పేసి నేను వెళ్ళాను, దగ్గరగా నిలబడ్డాను. అందరూ కూడా అది ల్యాండ్ అవుతున్నప్పుడు దుమ్ము వచ్చి కళ్ళ నిండా కొట్టి ఎటోళ్ళటి పరాలవుతుంటే నేను మాత్రం చక్కగా ముఖమంతా కప్పుకొని క్లాత్ దగ్గరుండి నా కళ్ళతో నేను చూసాను అది ఎలా ల్యాండ్ అవుతుందో, ఎలా దిగుతుంది, ఎలా. ఇక అందరేమో జగనన్నను చూస్తున్నారు, నేను మాత్రం దాన్నే చూస్తున్నా, నేను చూడాలనుకున్న దాన్నే చూస్తున్నా. ఇక అందరు జగనన్నను తీసుకుని వెళ్తున్నారు కారులో, అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రం గన్నులు పట్టుకుని నిలబడ్డారు. ఇక నేను అందరు వెళ్ళిపోయినాక గబగబా దిగి దాన్ని మార్కింగ్ ప్లేస్ కాడికి వెళ్ళి దాన్ని పట్టుకోబోతుంటే ఆ గన్ మ్యాన్లు ఇద్దరు అంటున్నారు, ఓయ్ దగ్గరికి రాకూడదు అంటున్నారు. నేను చెప్పా, నాకు దగ్గరికి రావాలని చాలా ఇష్టం అంటే, వద్దమ్మా అలా రావద్దు, దూరంగా ఉండాలమ్మా అని చెప్పారు. నేను చూడగలిగినంతసేపు, నేను ఎంతసేపు చూడాలనుకున్న అంతసేపు చూసి ఆ తర్వాత నేను మందిరానికి వెళ్ళా. నేను మందిరానికి వెళ్ళేంతవరకు కూడా పాస్టర్ గారు కానీ ఆ మందిరంలోకి రాకపోయేకి ఇక నేను ఎప్పుడైతే వెళ్ళి కూర్చుని ఇక మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటుంటే నన్ను వద్దన్న మనిషి వచ్చి అంటుంది, అమ్మో దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నువ్వేది చెప్తే అది జరిగిద్ది అని అంది. ఇలా అన్నప్పుడు నేను నవ్వుకున్నాక పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. వాక్యం అంతా అయిపోయినాక ఈ సంగత ఆమె మరలా ఎత్తింది, ఇట్లా సంగతమ్మ ఈ వాక్యం సుభాష్ని ఇట్లా హెలికాప్టర్ కాడికి వెళ్ళి అది వెళ్ళేంతవరకు కూడా సుభాష్ నాడికి వెళ్ళి వచ్చేంతవరకు కూడా వాక్యం జరగదని చెప్పింది. అలాగే జరిగింది, ఆ అమ్మాయి వచ్చేంతవరకు కూడా మీరు రాలేకపోయారు అనంది. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది, సేవకులు కోపం వచ్చి ఏమన్నారంటే, ఆహా సుభాష్ని ఏం చెప్తే జరుగుతుందా, సుభాష్ని ఏమైనా దేవుడా, సరే సుభాష్ని ఇప్పుడు నువ్వే జగన్ అయితే చూడటానికి వెళ్ళావో, ఏ జగన్ హెలికాప్టర్ అయితే నువ్వు చూడటానికి వెళ్ళావో ఆ జగను ఎన్నికల్లో గెలుస్తాడా లేదా, నీకు దర్శనాలు వస్తాయేమోగా, నీతో మాట్లాడతాడేమోగా దేవుడు. ఇప్పుడు ఇది ఒక టాపిక్ అయిపోయింది కదా సంఘంలో, కాబట్టి నేను కూడా చూడాలి కదా, నాకు కూడా తెలియాలి కదా. మరి జగన్ గెలుస్తాడా, చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, ఇప్పుడు చెప్పు ఎవరు గెలుస్తారో అని. నాకెలా తెలిసిద్ది, నాకు తెలీదు, నా కల్లో నా దర్శనంలో ఎవరు చెప్తారో అదే చెప్తా. సరిపోతే టైం తీసుకుని చెప్పు అంది. నిజంగానే ఆ అంశము ఎందుకు అడిగిందో నాకైతే తెలియదు, కానీ నేనైతే మాత్రం దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నా. ఎందుకంటే నాకు అసలు అవసరం లేని విషయం అది. అవసరం లేనిదైనా ఒకరోజు ఏం చేశానంటే, పనుకునేటప్పుడు అదే ప్రార్థన స్థలం వద్దకు వెళ్ళి, ఇంకా ఆ స్థలం ఎలా ఉందంటే, నా తండ్రి మా నాన్న ఎలా నేను దగ్గరికి పోయి సాయంత్రానికి మా నాన్నతో ఎలా మాట్లాడుకుంటానో, మా నాన్నకి నా కష్ట సుఖాలు ఎలా చెప్పుకుంటానో అలా అయిపోయింది ఇంకా స్థలం నాకు. అలా అయిపోయి ఇంకా స్థలం వద్దకు వెళ్ళి నేను చెప్తున్నాను, ఇదిగో చంద్రబాబు నాయుడు గెలుస్తాడా, జగన్ గెలుస్తాడా, ఎవరు గెలుస్తారు అని చెప్పేసి 2 స్లిప్పులు రాసి నేను ఆ 2 స్లిప్పుల్లో ఒకటేమో జగనన్న, ఒకటేమో చంద్రబాబు నాయుడు అని రాసి ఆ 2 స్లిప్పులు వేసా ఆ స్థలంలో. ఇక అప్పటి నుంచి మొదలుపెట్టాను నేను స్లిప్పులు వేసుకోవటం. బైబిల్లో స్లిప్పులు వేసేది ఉంది, కానీ నాకు తెలీదు, నా సొంత ఐడియా ఇది. నేను వేసినప్పుడు నాకేమొచ్చిందంటే జగనన్ననే వచ్చింది. జగనన్ననే వచ్చినప్పుడు ఇలా చెప్తే స్లిప్పులు వేసానని చెప్తే మరలా నన్ను ఎక్కిరిస్తారేమో, నవ్వుతారేమో, వద్దులే మరలా అడుగుదాం దేవుణ్ణి అని చెప్పేసి, నువ్వు నాతో మాట్లాడతావు కదా ప్రభా, నువ్వు నాకు చెప్పవా ఎవరు గెలుస్తారో అన్నప్పుడు ఆ రాత్రి వేళ నాకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎలా ఉందంటే, పెద్ద సభ జరుగుతుంటే ఆ సభలో జగనన్న అంటున్నాడు, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేను మిమ్మల్ని అందరినీ కూడా పరిపాలిస్తాను అని జగనన్న అడగటము, ప్రజలందరూ జగనన్న కోట్లేసి జగనన్న గెలిచినట్టు నాకు దర్శనం వచ్చింది. నేనేం చేశానంటే, ఉదయాన్నే కూరగాయలు ఇవ్వటానికి వెళ్తాను కదా వాళ్ళకి, నా బండి మీద జరిగే నిండు కూరగాయలన్నీ తీసి కవర్ వాళ్ళ ఇంటికి వేయిస్తాను. అలాగే వాళ్ళ బజార్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి కూరగాయలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నేను చెప్పా, అమ్మ నాకు కళ వచ్చింది, ఆ కళలో జగనన్నే గెలిచాడు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగనన్నే వస్తాడు అన్న. అప్పుడు వాళ్ళంతా పందెం తీశారు, జగనన్న ఇంకొక నెలలో జరిగిద్ది, 1 నెల 2 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి, అప్పుడు చూద్దామని. వాళ్ళు అనుకున్నట్టే నాకు వచ్చినట్టే జగనన్నే గెలిచాడు. అప్పుడు వాళ్ళకి కూడా అర్థమైంది, ఇంక సేవకులకు కూడా ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాళ్ళకు కూడా అర్థమైంది. ఇక దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, ఏంటి ఆ మాట అంటే, వాళ్ళ వద్ద నుంచి నేను నిన్ను తీసేయబోతాను, ఇంకా నేను నిన్ను సేవకు పిలిచా, కానీ నువ్వు సేవకు రాకుండా నేను సేవ చేయనని చెప్పేసి వాళ్ళ వద్ద ఉండటం మొదలు పెడుతున్నావు, అక్కడి నుంచి నేను నిన్ను దూరం చేయబోతున్నాను అన్నాను. అలాగే దేవుడు చెప్పినట్టే ఆ మందిరంలో నుండి నేను దూరం అయ్యాను, ఒక చిన్న కారణంతో దూరం అయ్యాను.
ఇద్దరు మనుషులు అరుచుకుంటుంటే అరుచుకోవద్దు అని మేము మధ్యలో చెప్పినందుకు వాళ్ళు చిటికలేసి మీరు బయటకు వెళ్ళండి, మీరు బాగా చెప్పేదాన్ని అన్నోళ్ళకి నాకు కోపం వచ్చేసింది. ఆహా, వీళ్ళే మందిరానికి రమ్మని పిలుస్తారు, వీళ్ళే ప్రేమ కలిగి ఉండాలని చెప్తారు, వీళ్ళే తగులు పెట్టుకోకూడదని చెప్తారు, మరలా వీళ్ళే తగులు పెట్టుకుంటారు, మరలా వీళ్ళే గొడవలు పెట్టుకుంటారు. ఈ దేవుడు కూడా ఇంతే, వీళ్ళు కూడా ఇంతే, దేవుడు బిడ్డలు అంటారు. గుడికి బాటమే బెస్ట్, వీళ్ళ కాడికి వచ్చి పైగా చిట్టుకులేసి వెళ్ళమంటదా, వీళ్ళు చిట్టుకులేసి వెళ్ళమంటే మేము వెళ్ళాలా, వీళ్ళ కాడ ఉండాలా అని చెప్పేసి నేను ఇక ఆ మందిరంలో నేను బయటకు వచ్చేసాను కానీ గుడికి వెళ్ళాలి అని నేను ఆలోచన చేశాను. కానీ మరలా నా అంతరాత్మలో నన్ను నడిపిస్తున్న నా పరిశుద్ధ ఆత్మదేవుడు ఏమాత్రము కూడా నేను వెనక్కి తీయటానికి ఒప్పుకోలేదు. నా దేవుడు నా మనస్సాక్షికి నేనే అనుకుంటున్నాను, అరే నీ మనసుల మీద కోపంతో దేవుడు ఏం చేశాడు, అయినా నేను ఒప్పుదల చేసుకున్నాను కదా, నేను ఇంకా బతికున్నంత వరకు కూడా నీ మందిరానికే వస్తాను, నేను ఇక ఏరే దేవుని మొక్కనని నేను ఒట్టేసుకున్నాను కదా, ఒట్టి తీసేసి నేను ఎలా వెళ్తాను అని చెప్పేసి నేను మరలా పోయి ఆ ప్రార్థన స్థలం వద్ద ప్రార్థన చేశాను. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ కాడకైతే నేను వెళ్ళను, మరి నేను గుడికి వెళ్ళకూడదు కదా, మరి నేను ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు నా కల్లో అన్ని కాయలు కనపడుతున్నాయి. ఈ కాయలు ఎవరైతే అమ్ముతారో ఈ కాయలు అమ్మిన వారి చర్చికి నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. కాయలు అమ్మిన వాళ్ళ చర్చియా, అయితే ఎవరు అయి ఉంటారని చెప్పేసి నేను ఒక 2 వారాలైతే నూతలపాడులో ఉన్న చర్చీలన్నీ ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. కూరగాయలు అమ్ముతానే ఎవరెవరు ఏ చర్చికి వెళ్తారో వాళ్ళ పాస్టర్ల యొక్క సాక్ష్యం ఏంటో, వాళ్ళు ఇంతకుముందు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకుని చర్చిలు ఉన్నాయా, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నారా, ఇలా నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఎక్కడ తెలియలేదు, అసలు తగలలేదు. ఒకసారి సడన్గా ఏమైందంటే నేను కూరగాయలు ఇచ్చే ఆమె ప్రార్థన పెట్టించుకుంటుంది. ఆమె ఏం చేసిందంటే, సుభాష్ని నువ్వు కూడా బాప్టిజం తీసుకున్నావు, నువ్వు అదిగాక భలే బాగా పాడతావు పాటలు, బాబాయ్కి నీ పాటలు అంటే చాలా ఇష్టము, చాలాసార్లు చూసాడు, అయితే మా ఇంట్లో ఈరోజు ప్రార్థన జరుగుతుంది సుభాష్నమ్మ, నువ్వు రావా అని అడిగింది. ఆమె మాట నిమిత్తం, అదిగాక ఆమె నా కస్టమర్, నాకు కూరగాయలు కొనే ఖాతా అది పిలిచిందని చెప్పేసి నేను వెళ్ళినప్పుడు దైవజనులు వచ్చినప్పుడు నేను పాటలు పాడినాక అతనికి చాలా ఇష్టం కలిగి చాలా పాటలు నా చేతే పాడించారు. దాదాపు 6 పాటలు ఏమో నాన్ స్టాప్గా పాడినాక నేను అన్నాను, నేను ఇంకా పాడలేను, నాకు కలుపు వస్తుందని. ఈ తర్వాత పాటలన్నీ అయిపోయినాక నేను ప్రార్థన చేస్తుంటే ఒక నిండుకుండా ఒక వెలుగుగా దైవజనులకు కనపడిందంట. కనపడ్డప్పుడు వాళ్ళు నాతో చెప్పారు, అమ్మ నీలో ఒక వెలుగు ఎందుకో కనపడుతుంది, నీ చుట్టూ ఒక నిండు అన్నం పాత్ర కనపడుతుంది అని. నేను ఒకసారి షాక్ అయ్యా, ఎందుకంటే అదే అన్నం నాకు చాలాసార్లు కనపడుతుంది కదా, నన్ను బేదలు కొండి పెట్టమని. ఇంక కూడా అదే పాత్ర, నిండుగున్న పాత్ర కనపడింది. ఎందుకంటే నేను నమ్మే ఆ దర్శనం, నాకు ఇది రోజు కళ్ళ వచ్చేదే కదా, ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లేదని చెప్పేసి ఆ సర్లే అంటే అని చెప్పి నేను నవ్వుకున్నాక నువ్వు ఏడకెళ్తున్నావు ఏందమ్మా అన్నారు. నేను ఏడకెళ్ళట్లేదు, ఇంటికాడే ఉంటున్నాను అంటే, మరి మా చర్చికి రావచ్చు కదమ్మా, దేవుడు నీకు చక్కగా పాటలు పాడే వరం ఇచ్చాడు, మా సంఘంలోకి వచ్చి చక్కగా ఆరాధన చేయొచ్చు కదా అన్నారు. అన్నాక నేను ఆ మందిరానికి వెళ్ళాను. ఆ మందిరానికి కొన్ని రోజులే వెళ్ళాను, ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు. ఆ మందిరానికి వెళ్తున్నప్పుడే నా జీవితంలో కొన్ని శ్రమలు మొదలవుతున్నాయి. ఆ శ్రమలు అంటే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు సేవకి, కానీ నేను చెప్తున్నా, నేను విశ్వాసగానే వస్తా, సేవకురాలిగా రాను, నాకు వద్దు. నేను విశ్వాసగా వస్తేనే అనేకరు నన్ను చూసి నవ్వి అవమానించి నిందలేస్తుంటే, నువ్వు నన్ను సేవకురాలిగా రమ్మంటే ఇక చూసేవాళ్ళు నన్ను ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇది కరెక్ట్ కాదు ప్రభా, నేను ఈదుకోలేను జనం అందరి ముందు. ఇక మా అమ్మకాడికి వద్దాం. మా అమ్మకి అసలు ఇష్టం కలగట్లా నేను ఈ ప్రార్థనలకు వెళ్ళటం, ఈ మందిరాలకు వెళ్ళటం, ఈ ప్రేయర్కి వెళ్ళి నేను లేటుగా రావటం, ఇవన్నీ మా అమ్మకి అసలు నచ్చట్లా. మా అమ్మ అసలు ఒప్పుకోలేకపోతుంది, జీర్ణించుకోలేకపోతుంది. మన మొక్కుబళ్ళు ఏంది, మనమేంది, నువ్వు ఈ మందిరాలకు వెళ్ళటం ఏంది అని చెప్పేసి ఈ కోపం మీద ఒకరోజు మా అమ్మ ఏం చేసిందంటే, నాకు అన్నం లేకుండా చేసింది. ఇంట్లో మేము పొగలంతా మా ఇంట్లో ఉండి సాయంత్రానికి అక్కడికి పోయి కొనుక్కుంటాం కదా అమ్మోళ్ళ కాడ, అన్నం లేకుండా చేసింది. నేను ప్రేయర్కి వచ్చేళ్ళకి అన్నం లేదు. అన్నం లేపోయేళ్ళకి నేనేం చేశానంటే దబరా కాడికి వెళ్ళి అన్నం చూసుకుని అన్నం లేపోయేళ్ళకి నేనేం చేశాను, కదలకుండా పోయి మెద్దెక్కి కొనుక్కున్నా. ఇదైతే నిజం, ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏది అబద్ధం కాదు, కానీ ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు కూడా తలుసుకుంటే ఈ ఆశ్చర్యకరమైన విషయము ఎంతమంది దైవజనుల్లో జరిగిందో నాకైతే తెలియదు. నా విషయంలో అయితే జరిగింది. నేను పొనుకున్నాక చాలా టైం అయిపోయింది, బాగా నిద్ర మొత్తులోకి వెళ్ళిపోయాను. ఆ నిద్ర మొత్తులోకి బాగా వెళ్ళిపోయినాక మా అమ్మ వచ్చి నన్ను లేపుతుంది, లేమా అన్నం తిందులే, పొనుకున్నావు కదా అంతనే అని చెప్పేసి మా అమ్మ అంటే నేను నవ్వుకుంటున్నా. అదేది ఇందాకే చేయొచ్చు కదమ్మా, ఎందుకు మా ఖాళీ పాత్ర పెట్టావు ఇందాక, ఇప్పుడేమో అన్నం తీసుకొచ్చి పెడుతున్నావు అంటే వేడివేడిగా ఉంది అన్నం. నేను ఏమనుకుంటున్నానంటే మా అమ్మ ఇప్పుడు వండిందట్టుంది అన్నము,
ఇందాకైతే నేను మందిరానికి వెళ్తున్నానన్న కోపంతో అన్నం లేకుండా చేసింది. ఇప్పుడైతే మాత్రం నేను అన్నం తినకుండా పొన్నుకున్నానన్న బాధతో ఇప్పటికిప్పుడు వండుకొని వచ్చిందని చెప్పేసి ఆ అన్నమంతా తిన్నాక మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టింది. ఆ మంచినీళ్ళన్నీ తాగా. మంచినీళ్ళు తాగిన చెమ్ము అక్కడే ఉంది, నేను అన్నం తిన్న పల్లెం అక్కడే ఉంది, నేను చేయి కడుక్కున్న నీళ్లు అందులోనే ఉన్నాయి. ఉదయం లేచినాక నేను మా అమ్మతో అంటున్నా, కూరగాయలకి వెళ్ళా, నేను లేచి ఆంతలు కూరగాయలకి వెళ్ళి తిరిగి వచ్చి బండి మీద కూరగాయలు సర్దుకుంటున్నాక మమ్మీ ఏం చేస్తుంది, కూరగాయలు తీసుకుంటుంది. పోయిందమ్మా అలక, అర్ధరాత్రి కాడికి పోయిందా నీకు అలక, నువ్వు పొగలే పెట్టచ్చు కదమ్మా నాకు అన్నం, సగం బొద్దులో ఎందుకు తీసుకొచ్చి పెట్టావంటే, పెట్టాలి నీకు అన్నం, నువ్వు మంచి ఘనకార్యాలు చేస్తున్నావని. వద్దు దేవుడి కాడికి వద్దు ఆ మతంలోకి అని అంటే ఆ మతంలోకి వెళ్ళటం మొదలు పెట్టావు. నీకు నేను అంతకు అన్నం వండుతాను, నేను వండలేదు. ఒక రోజు 2 రోజులు కాలితే కానీ, నీకు అన్నం కాలితే కానీ అప్పుడు కానీ నువ్వు ఈ పిచ్చి మానుకోవు అని చెప్పి మా అమ్మ అంది. అదేందమ్మా నువ్వు రాత్రి అన్నం పెట్టలేదా అని అడిగా. నేను ఎందుకు పెట్టాను నీకు అన్నం, నేను పడుకుని నిద్రపోయాను కదా నువ్వు వచ్చేళ్ళకే అంది. లేదమ్మా నువ్వు అన్నం పెట్టావు, నువ్వు జోక్ చేయొద్దు అంటున్నా. నేను నీతో జోకులు చేయాల్సిన అవసరం నాకేంది, నేను అన్నం వండి పెట్టలేదు నీకు. నువ్వు పడ్డ విద్యలన్నీ పట్టడానికి నీ అబ్బేం బతికలేడు, నీ అబ్బ ఎప్పుడో చచ్చాడు. ఇక నీ అబ్బ సాగించినట్టు నేనైతే సాగినని నీకు కూడా తెలుసు కదా, కాబట్టి నేనేం వండి పెట్టలా. నాకేం జాలి దయ లేదు నీ మీద, నువ్వు పొస్తు పనుకుంటే నాకు వచ్చిన నష్టమే లేదంది. అమ్మ నిజంగా నువ్వు నాకు అన్నం వండి పెట్టలేదా అన్న. వండి పెట్టలేదండి. నేను కూరగాయల బండి ఆడు వదిలిపెట్టి గబగబా మెద్దెక్కా పైకి. మెద్ది మీదకి వెళ్ళేకి నేను అన్నం తిన్న పల్లెమాడే ఉంది, నేను చేయగడిగిన నీళ్ళు ఆడే ఉన్నాయి, నేను మంచి నీళ్ళు తాగిన చెమ్ము ఆడే ఉంది. నేను గబగబా కిందకు పట్టుకొచ్చి మరి ఇవేంటిమా, ఇవేంది పల్లెమేంది, మరి చెమ్మేంది, మరి ఇది కొంచెం చూడు నేను చేయగడుక్కున్నది ఏంది, నేను కిందకి కూడా రాలేదు కదమ్మా, మరి నువ్వు తెచ్చిపెట్టలేదు అని అంటున్నావనంటే ఒక్కసారిగా మా అమ్మ కూడా అదిరిపోయింది. మా అమ్మ ఎన్నికల్లో వణుకు పుట్టింది ఒక్కసారి ఆ ప్లేట్ చూసేలకి. ఒక మమ్మే కాదు మా ఇంటి మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. నిజంగానే నేను పెట్టలేదమ్మంటుంది మా అమ్మ. మరి ఈ అన్నం పెట్టింది ఎవరు? నేను అప్పుడు అన్నా, ఖచ్చితంగా ఈ పని నేను ఏ మందిరానికైతే వెళ్ళినా ఆ దేవుడే చేస్తుంటాడమ్మా. ఏ దేవుడిని అయితే నేను ఎంచుకుని ఏ దేవుడిని అయితే నేను ఆరాధిస్తున్నానో ఆ దేవుడే చేస్తుంటాడమ్మా. ఇప్పుడన్నా నీకు అర్థమైందమ్మా ఈ దేవుడి విలువ. నువ్వు నన్ను పొస్తుంచాలని చూసావు, కానీ నాకు భోజనం తీసుకుని వచ్చాడమ్మా. ఇది ఎవరికైనా జరిగిద్దా? పని ఇది పోయి ఎవరికైనా చెప్పు. అసలు ఎంత ఎగ్గానే చేస్తాడు. అవునా, అయితే ఒక 4 రోజులు మీ అమ్మాయికి అన్నం పెట్టకుండా ఉండి తెస్తాడేమో, అయితే ఒక సంవత్సరం పెట్టకుండా ఇదంతా చేస్తారమ్మా. రచ్చ అవుతుంది. ఎవరు నమ్మలేని విషయాలమ్మా ఇవి. ఇలాంటివి నాకు చాలా జరుగుతున్నాయి మన జీవితంలో, చాలా మార్పులు జరుగుతున్నాయి మా. అందుకే నేను బాప్టిషన్ తీసుకున్నాను, అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అందుకే నేను మందిరానికి వెళ్తున్నాను అన్నాక అప్పుడు వరకు దూషించిన మా అమ్మ ఈ ఒక్క సందేశం చూసినాక అటు ఇష్టపడట్లేదు, ఇటు దూషించట్లేదు, 2 చేయట్లేదు, సైలెంట్గా ఉంది. ఇక నేను ఆ ప్లేట్ మా అమ్మకి ఇచ్చేసి నేను కూరగాయలు అమ్ముకోవడానికి వెళ్ళాను. అంతకన్నా గొప్ప ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే, ఒకసారి నేను కూరగాయలు అమ్మేటప్పుడు నా ఫ్రెండ్తో ఒక వాదనాడా. ఏమంటే, నీ దేవుడు ఉంటే, నీ దేవుడు గొప్పోడైతే నా పిల్లను ఉయ్యాలోపటానికి వస్తుంది ఒక మెంటల్ పిల్ల, ఒక తిక్కల పిల్ల. ఆ పిల్లను గొలుసులేసి కట్టేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో. ఆ పిల్ల దారి చేయమను, ఆ పిల్లకు ఒక జీవితం ఇవ్వమని అడిగాను. అమ్మ మీరు అందరు విన్నారు కదా ఈ సాక్ష్యం, వినపడుతుందా మీకు? నేను చెప్పాను మా అమ్మతో. ఒకసారి నా ఫ్రెండ్తో ఇలా వాదనాడానని చెప్పానా లేదా? చెప్పాను. నేను ఏ పిల్లనైతే వాదనాడానో, ఏ పిల్లనైతే ఆ పిల్ల జీవితం కట్టమని ముందు, ఆ పిల్లకున్న మెంటల్ తీయమని ముందు, ఆ తర్వాత ఆయన దేవుడని నేను నమ్ముతాను అని నేను ఏ పిల్లనైతే అన్నానో ఆ పిల్ల వివాహం చేసుకున్న ఎదుటికి వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక గొలుసులతో కట్టివేయబడిన పిల్ల మ్యారేజ్ చేసుకుని నా వద్దకు వచ్చి అక్క బాగున్నావా అంటుంది. ఒక్కసారిగా నాకు రాత్రి తిన్న అన్నమే ఒక ఆశ్చర్యం అయితే, ఈ అమ్మాయి నాటం ఇంకా ఆశ్చర్యం నాకు. ఏంది నువ్వు బాగున్నావు అంటున్నావు, నీ మెల్లో ఏంటిది తాడు? అక్క నాకు మ్యారేజ్ అయింది అక్క, నేను పెళ్లి చేసుకున్నాను అక్క, నాకు ఇప్పుడు ఏం మెంటల్ లేదు, నేను చాలా బాగున్నా, దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు దేవుడు? నన్ను సేవలోకి నడిపించటకు, అంతే కదా. నా ఆశ్చర్యకారుడు కాబట్టి ఆశ్చర్యంగానే చేస్తున్నాడు ఈ పనులన్నీ. కానీ నేను సేవకు రావడానికి ఇష్టపడలేదు, విశ్వాసగా నమ్ముతున్నాను, బలపడుతున్నాను, దేవుడేనని తెలుసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తుంది దేవుడేనని అర్థమవుతుంది, ఈయన గొప్ప దేవుడేనని సాక్ష్యం ఇవ్వటం కూడా మొదలు పెడుతున్నాను. కానీ ఎవరితో చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే ఎవరు నమ్మరు.
నమ్మే విషయాలు జరగట్లా నా విషయంలో, నమ్మే కార్యాలు జరగట్లాడా. ఎవరికైనా చెప్పినా ఇది నిజమని నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నిన్నటిదాకా నేనే అందరినీ కౌంటర్ చేసి, అందరికి కామెంట్ చేసి, అందరిని ఎక్కిరించి, అందరిని అవమానించింది నేను. సడన్గా పోయి నాకు ఇలా దర్శనాలు వస్తున్నాయి, నాకు వచ్చినాయని జరుగుతున్నాయి, జరగబోయాయని నాతో మాట్లాడుతున్నాడంటే ఇక మామూలుగా ఉండదు ఆ విషయం. ఆ పిల్లని చూసి నేను గబాగబా కూరగాయలు అమ్ముకొని వచ్చి ప్రార్థనా స్థలం వద్దకు వచ్చి, నిజంగా నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, హల్లెలూయా, నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, నాకు రాత్రి ఆకలి అయితే నిజంగా నువ్వు అన్నం పెట్టు. అంతేకాకుండా ఏ పిల్ల అయితే ఒక తిక్కలది మెంటల్ది అనుకుంటున్నాను, ఆ పిల్లకి మ్యారేజ్ చేసావు నువ్వు. ఇంక ఇంతకన్నా గొప్ప దేవుడిని నేను ఎవరిని నమ్ముతాను? ఖచ్చితంగా నేనైతే నిర్ణయం తీసుకుంటున్నానయ్యా, ఖచ్చితంగా నేను నిన్నే నమ్ముతా. నేనే కదా, నా పిల్ల కూడా నిన్నే నమ్ముతావు. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నా జీవితంలోకి? అసలు ఇన్ని రోజులు ఎందుకు దూరం అయ్యావు? ఇవన్నీ చెప్తున్నాను, కానీ సేవకు వస్తాననే మాట మాత్రం దేవుడితో చెప్పట్లా. నేను సేవ చేస్తానని చెప్పట్లా. ఎందుకంటే నేను ఎదుర్కొన్న స్థితిగతులు అలాంటి, అవమానాలు అలాంటి, నిందలు అలాంటి, బాధలు అలాంటి. నాకు ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళని వేసి కట్టేవాళ్ళు, నాకు ఎవరు సాయం చేసినా వాళ్ళతో రంకు కట్టేవాళ్ళు, నేను ఎవరితో మాట్లాడినా నా మీద పెద్ద పెద్ద నిందలేసేవాళ్ళు. ఇన్ని నిందలేసే వీళ్ళు నా వల్ల దేవుడికి ఏ నింద రాకూడదు, నా వల్ల దేవుడు ఎక్కడ బాధపడకూడదు. నాకు ఇంత సహాయం చేసి నా ఆపద కాలంలో నన్ను ఆదుకున్న దేవుడి నామానికి ఎక్కడ నా వల్ల అవమానం రాకూడదు. కాబట్టి నేను ఈ దేవుడి సేవ చేయొద్దు, నేను విశ్వాసిగానే వెళ్ళాలి. నేను వెళ్తున్నాను మందిరానికి, ప్రతి ఆదివారం వెళ్తున్నాను, అక్కడ ఆరాధన జరిపిస్తున్నాను. ఆ మందిరంలో నేను చక్కగా వాళ్ళతో పాటు కూడా వాడబడుతున్నా. అయితే ఒకరోజు ఏమైందంటే, మరలా దేవుడు నాకు దర్శనం మొదలు పెడుతున్నాడు, సేవ పిలుపు. మరలా ఎలా అంటే, ఒక బావి మీద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు. బావి మీద ఒక ముసలాయన కూర్చుని ఉంటే నేను అంటున్నానంట, తాత నువ్వు కూర్చున్న బావి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు అది ఏదన్నా ఇబ్బంది జరిగితే పడిపోతావు, గట్టి బావి కాదు, కాబట్టి నువ్వు దిగు తాతయ్య అని నేను అంటుంటే, నేను దిగను, నేను పడిపోవటానికే ఈ బావి మీద కూర్చున్నాను అంటున్నాడు. ఏంది పడిపోతావా? ఎందుకు పడిపోతావు నువ్వు? ఎందుకు పడిపోవాలి నువ్వు? అయినా బావిలో పడిపోయేంత ఆ కష్టం నీకేమొచ్చింది అని అంటే, ఆ కష్టానికి కారణం నువ్వే సుభాష్ని అంటున్నాడు. నేనా? తాతయ్య నీ ముఖం కూడా నాకు తెలియదు, నేను ఇంతవరకు నేను చూసింది కూడా లేదు, కానీ నువ్వేమంటున్నావు అంటే నేను బావిలో పడిపోతాను, దానికి కారణం నువ్వే అంటున్నావు. అసలు నువ్వెవరు అని చెప్పి నేను ముసుగు దిత్తే ఎవరో కాదు, నన్ను గుడ్లొత్తకమంటున్న తాతయ్య. నన్ను గుడ్లొత్తకమని నన్ను గోల చేసే తాత, పిల్లలందరిని తీసుకొచ్చి దర్శనంలో నా వద్ద వదిలిపెట్టిన తాత, ప్రతి క్షణము కూడా నన్ను ఎంటాడుతున్న తాతే ఇప్పుడు బావి ఒడ్డు మీద నిలబడ్డాడు. అట్టయితే నువ్వైతే ఖచ్చితంగా పడిపోవాల్సిందే, పడిపో. నువ్వు అన్నీ అయిపోయినాయి, నీకు కూరగాయల బండి ఆపటం అయిపోయింది, పిల్లలను తీసుకొచ్చి అప్పచెప్పటం అయిపోయింది, ఇప్పుడు ఏకంగా బావిలో దూకుతానని అంటున్నావు, దూకు. నీకైతే నేను ఇంత కూడా హెల్ప్ చేయను, నీ మీద నేను కొంచెం కూడా జారిపడను, పో దూకేసేయి అని చెప్పేసి నేను పక్కకి వెళ్తుంటే నా అంతరాత్మ నిజంగా చెప్పాలంటే చాలా మెతక. అది రియల్గా కూడా అంతే. ఎవరిని బాధ పెట్టలేను, నేను ఎంత బాధ అయినా బాధేస్తా, కానీ ఎవరిని బాధ పెట్టలేను. నన్ను కొట్టిన శత్రువులను కూడా నేను బాధ పెట్టలేను. మీకు తెలుసా, నా కడుపులో పిల్లలను చంపిన వెంకట్రావును కూడా ఒక రోడ్డు మీద నిలబడ్డా, ఎక్కడ తను నన్ను భయంకరంగా మాట్లాడుతున్నా, నన్ను కొడుతున్నా కానీ ఒరే అని కూడా నేను పిలిచాను ఇంతవరకు. తనకి ఏ విలువ ఇవ్వాలో ఆ విలువ ఇస్తాను నేను. తననే కాదు, నా పగోళ్ళను కూడా నేను ఏం అనలేను వాళ్ళని. అలాంటి మెత్తక మనస్తత్వం కలిగింది అన్నయ్యి. పడమని చెప్పాను, కానీ 4 అడుగులు ముందుకు వచ్చి నాకు చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి, అమ్మో నా కారణంగా ఒక మనిషి చనిపోతాడా, మరలా వెనక్కి తాతయ్య నువ్వు ఇట్లా నన్ను బ్లాక్మెయిల్ చేసి తాతయ్య, నా జీవితం అలా తాతయ్య, నీతో నేను చెప్పుకోలేను, నా పరిస్థితులు అలాదు. నా యవ్వన కాలంలో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళాడు, నా యవ్వన కాలంలో నేను ఒక అవిటిదాన్ని అయ్యాను, నాకు నాన్ననే ఒగొచ్చేలకి మా నాన్న నన్ను వదిలేసి చనిపోయాడు, నేను కోరుకుని అన్నీ నాకు దూరం అవుతానే వచ్చినాయి, నా జీవితం ఇప్పుడే సెటిల్ అయింది, ఇప్పుడిప్పుడే నేను కొంచెం నా కాళ్ళ మీద నిలబడుతున్నాను, ఇప్పుడిప్పుడే నా బిడ్డలు నేను సాక్కోగలుగుతున్నాను, నా చీకట్లన్నీ ఇప్పుడు తోడు తొలగిపోయి ఇప్పుడిప్పుడే నేను కొంచెం బాగుపడుతున్నాను తాతయ్య, మళ్ళా నన్ను ఇట్లా పిలవద్దు తాతయ్య, నన్ను ఇట్లా ఆగం చేయొద్దు తాతయ్య, వద్దు తాతయ్య అంటే అస్సలు ఇంటలేదు నా మాట. నేను దూకుతా, నేను ఎంత బతిమలాడినా ఆ బావి వద్ద నుంచి రావట్లేదు అతను. నువ్వు అనేకరికి భోజనం వండి పెడతానంటే నేను దిగుతా, నేను వండి పెట్టనంటే దూకుతా. ఇక నీకు చెప్పే
నిన్ను బతిమలాడి నిన్ను బయటికి తీసుకొచ్చే పని నేను చేయలేను. అలాగే నా కారణంగా ఒక మనిషి దూకి చనిపోవటం కూడా నేను చూడలేను. ఇక నువ్వు చచ్చేది ఎందుకు, నేనే చేస్తా చూడని చెప్పేసి నేనే ఆ బావిలో కాంతం దూకాను. ఆ బావిలోకి నేను దూకితే ఏ ముగ్గురైతే నేను అన్నం వండి పెడతానన్నప్పుడు పట్టుకుని నన్ను బయటకు తీసుకొచ్చారు, అదే ముగ్గురు మరలా నన్ను బయటకు తీసుకుని వచ్చారు. దేవుడికి మహిమ కలుగును కాక. మరలా నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక పెద్ద సముద్రం ఒకటి కనపడుతుంది. ఆ పెద్ద సముద్రంలో ఏముందంటే ఒక వ్యక్తి చేపలు అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడంటే, ఒక ఆయనేమో కూర్చుని ఒక పుస్తకం చూస్తున్నాడు. ఆ పుస్తకంలో అందరి పేర్లు రాసున్నాయి. ఒక పెద్ద ప్లాట్ఫారము, ఆ ప్లాట్ఫారం అన్ని దగ్గర చేపల కొవ్వలు ఆడొక్కు చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ కోబెట్టున్నాయి. సముద్రం ఒడ్డున అన్ని చేపలే, అన్ని కొవ్వలే. ఈ వ్యక్తి కూర్చున్నాడు. ఈ చేపల కొవ్వల మధ్యలో ఒక వ్యక్తి కుర్చీలో కూర్చుంటే ఇంకొక వ్యక్తి గొడుగు పట్టుకున్నాడు. నేను చెప్పాను, గతంలో ఆ ఇద్దరు నాకు పిల్లలుగా కనపడ్డారు. మార్కెట్లో అడుక్కుంటా నా వద్దకు వచ్చి నా దశభాగం అడిగిన వ్యక్తి అని చెప్పాను, గుర్తుందా? సేమ్ అప్పుడు కూడా ఆ వ్యక్తి అలాగే కూర్చున్నాడు, ఈ వ్యక్తి అలాగే గొడుగు పట్టుకున్నాడు. కాకపోతే అప్పుడు పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు. ఒక్కసారిగా ఆ గొడుగు ఆ మనిషిని చూడంలో నాకు అదే గుర్తొచ్చి నేను, మా చెన్నకేశవ, మా మురళి, మా సిరి సముద్రానికి వెళ్ళాం. కొత్తపట్నం సముద్రానికి మేము మునుగుతా ఈ చేపలు చూస్తున్నాను నేను. ఈ సముద్రంలో పట్టిన చేపలు ఇలా కొవ్వలు పెట్టి ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటారట్టుంది, ఆన్లైన్ బుకింగ్ అట్టుంది. ఇది ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ పేర్లు పిలిచి ఇస్తున్నారట్టుంది అని చెప్పేసి నేను పోయి నిలబడి చూస్తున్నా. ఆ చేపలను చూద్దామని చెప్పి చూస్తుంటే అక్కడ అందరు పురుషులే, స్త్రీలు ఒక్కళ్ళు కూడా లేరు. అందరు మగోళ్ళే. మన బైబిల్ బ్యాగులు ఉంటాయి కదా, సంచులు ఉంటాయి కదా, ఆ ఓసన్న మందిరానికి పోయే వాళ్ళు ఎక్కువ తగిలించుకుంటారు ఆ సంచులు. అలాంటి సంచులు తగిలించుకుని కొందరేమో బైబిల్ చేత పట్టుకుని ఉన్నారు, కొందరేమో సంచులు తగిలించుకుని ఉన్నారు. అందరూ కూడా ఆయన పిలుస్తున్నాడు, ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నాడు. ఆ కూర్చున్న ఆయన పిలిచి ఆ కూర్చున్న ఆయన స్లిప్ ఇస్తే ఆ గొడుగు పట్టుకున్న ఆయన ఆ స్లిప్ ఇసిరేస్తున్నాడు వాళ్ళకి. అప్పుడు ఆ ఇసిరేసిన వాళ్ళు ఆ స్లిప్ తీసుకుని ఆ స్లిప్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని బట్టి వాళ్ళు ఆడబెట్టిన కొవ్వలు, చేప కొవ్వలు ఉన్నాయి కదా, ఆ కొవ్వల వద్దకు వెళ్ళి ఆ స్లిప్కి సరిపోయిన నెంబర్ ఏడుందో ఆ కొవ్వు ఎత్తుకుంటున్నారు వాళ్ళు. నేను అనుకున్నా, ఈ వ్యాపారం బాగుంది, మంచిగా అమ్ముతున్నారు వీళ్ళు అని చెప్పేసి చూసేసి ఆయన ఇంకా నాకెందుకు, మేమేం చేపలు తినేవాళ్ళం కాదు, మాకు అది తింటా కానీ అది బాగా చేయటం నాకు రాదు, అసలు పట్టుకోను నేను. అవి ఎవరైనా వండి పెడితే తినేవాళ్ళమి. అయినా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఈ చేపలు అయినా ముందుగానే రాసి పెట్టుకుని బొక్కులో వండోళ్ళకే ఇస్తారట్టుంది, ఈడోళ్ళకి ఇవ్వరట్టుందిలే, అయినా మాకెందుకు, మేము మునగటానికి వచ్చాము, మునుగుదామని చెప్పేసి నేను తిరిగి 2 అడుగులు వెనక్కేసరికి ఆ గొడుగు పట్టుకున్న ఆయన నన్ను పిలవటం మొదలుపెట్టాడు, సుభాష్ని అని. నేనేమనుకుంటున్నానంటే, వెనక్కి తిరిగి చూసి వీళ్ళందరూ మగవాళ్ళే ఉన్నారు కదా, ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు లేరు. ఈ పనికి ఈ చేపలకు వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళే. మరి సుభాష్ని అనే పేరు ఆడపిల్ల పేరు కదా, సుభాష్ని అని పిలుస్తున్నారు ఏంది అని చెప్పి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ఇద్దరు నా వైపు చూస్తున్నారు. వీళ్ళందరూ నిలబడి నా వైపు చూస్తున్నారు. ఏంది, నన్ను కానీ పిలిచాడా ఏంది? నన్ను పిలిచి ఉండలే, ఎందుకంటే అసలు నేను ఎప్పుడు పేరు ఇచ్చాను? ఆ బొక్కులోకి నా పేరు ఎప్పుడు వెళ్ళింది? నా పేరు అయి ఉండదులే. నేనేదో ఊరికి వెనక్కి తిరిగి చూసేందుకు వాళ్ళేదో నాకెళ్ళి తిరిగి చూసి ఉంటారు. ఏమో మగవాళ్ళలో కూడా సుభాష్ని పెట్టుకోవచ్చు, సుబ్రావని పెట్టుకోవచ్చు. ఒకవేళ నేనంటే ఏమైనా పొరపాటుగా విన్నామని అని చెప్పేసి మరలా నేను 4 అడుగులు వేస్తే కొంచాల సుభాష్ని అని కుర్జీలో కూర్చుని పిలిచాడు, నా ఇంటి పేరుతో సహా. నేను ఒక్కసారి మరలా వెనక్కి తిరిగి చూసా. కొంచాలంటే మేమే, కొంచాల సుభాష్ని అంటే కే సుభాష్ని నేనే. మరి నన్నే పిలుస్తున్నాడు, నేనేమీ పేరు రాపిలేదే. ఒకవేళ మునిగే వాళ్ళకి ఏమైనా ఇస్తాడా? ఈరోజు మునిగే వాళ్ళందరికీ పేర్లు ఏమైనా రాసుకుంటారా? అట్లా కూడా మేము సముద్రంలో మునగటానికి వచ్చినప్పుడు మా పేర్లు ఎవరు అడగలేదే. అయినా సరే ఏదో ఉచితంగా ఇస్తాడట్టుంది, మునిగే వాళ్ళందరికీ ఇస్తాడట్టుంది. అట్లా మునిగే వాళ్ళందరికీ ఇచ్చే పని అయితే చాలామంది ఆడవాళ్ళు మునుగుతున్నారు, మరి వాళ్ళ పేర్లు చదవట్లేదండి. ఒకవేళ నేను చూడటానికి వచ్చేలాగా నన్ను పిలుస్తున్నాడా? నేను దగ్గరికి వెళ్ళి ఆ గొడుగు పట్టుకున్న ఆయనతో మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు పొరపాటు పడుతున్నారు, నేను ఈ బొక్కులో నా పేరు ఎప్పుడు రాపించుకోవాలా. ఈ చేపలు నాకు కావాలన్న ఆశ నాకు లేదు, ఎందుకంటే మేము చేపలు తినం. మేము తినేది ఎప్పుడో 6 నెలలకో 5 నెలలకో, అది కూడా ఎవరో ఒకళ్ళు మా అమ్మో మక్కోళ్ళో వండి పెడితేనే తింటాం. పైగా ఈ చేపల మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఈ పేరు నాది కాదు, నేను రాపిలేదు, మీరు పొరపాటు పడి ఎవరినో పిలవాల్సింది నన్ను పిలుస్తున్నారట్టుందనంటే ఆ కూర్చున్న ఆయన అయితే ఏం మాట్లాడేది, స్లిప్ నా మొఖాన్ని ఇసిరేసాడు.
ఈయనకి ఇంత మాట్లాడుతున్నాను, నాది కాదు అంటున్నాను, అయినా కానీ స్లిప్ ఎందుకు ఇసిరేస్తున్నాడు నా మొఖానని చెప్పేసి నేను ఆ గొడుగు పట్టుకున్నాను అంటున్నా. అయ్యా మీకు అర్థం కావట్లేదా? నేను పేరు ఇవ్వలేదు, నేను పేరు రాయించుకోలేదు, నేను డబ్బులు కూడా ఇవ్వను మీకు చేపలకి. మీరు ఎందుకు చేపలు అని చెప్పేసి స్లిప్ నా మొఖాన్ని ఇసిరేస్తున్నారు అని చెప్పి నేను అంటే ఆ గొడుగు పట్టుకున్నాను అన్నాడు. మాట్లాడకూడదు సుభాష్ని, ఇక్కడ మౌనంగా ఉండాల. నీ స్లిప్ నీకు ఇచ్చి ఆ స్లిప్ పట్టుకుని వెళ్ళి నువ్వు తీసుకో వెళ్ళిపోవాలా అని అంటున్నాడు. ఆహా, వీళ్ళ డిమాండ్ చాలా ఉంది, మరి నేను డబ్బులు కూడా ఇవ్వనని చెప్తున్నాను, అయినా కానీ సరే నీ స్లిప్ నువ్వు తీసుకుని వెళ్ళి నువ్వు చేపలు తీసుకో అని అంటున్నాడు కదా, ఊరికి వస్తుంటే నేను ఎందుకు వద్దనాలి? ఇంటికి తీసిపోయి ఎవరో ఒకరి చేత బాగా చెప్పుకొని వండుకొని తింటా, ఇప్పుడు ఎందుకు వద్దనాలి అని చెప్పేసి పట్టుకోవటానికి వెళ్తా. మరలా కూడా ఇదిగో పెద్దయ్య నా మాట నువ్వు, నేనైతే రాయించలే ఆ బుక్లో, నువ్వు తీసుకోమంటున్నావు. మరలా నేను తీసుకునేటప్పుడు కనుక అందరి ముందు కనుక నీ పేరు కాకపోతే నువ్వు ఎందుకు తీసుకున్నావు అది దాన్ని కనుక నన్ను అవమానించావనుకో బాగుండదు చెప్తున్నా అని అంటే ఒక చిరునవ్వు నవ్వి ఆ గొడుగు పట్టుకున్నాయన. సుభాష్ని, ఇప్పుడు కాదు, నీ పేరు ఎప్పుడోనే లేఖనంలో ఉంది, ఆ చేపల కొవ్వంతా నీదే, నీ కొవ్వ నువ్వు సాకాల, నువ్వు తినాలి, నువ్వు సాకాలి, నువ్వు రాపేయటం కాదు పేరు, ఆ కూర్చున్నాయని రాశాడు. ఇప్పుడు నీ పేరు కూర్చున్నాయని అట్లా రాస్తాడు. ఇలా నేను చెప్పాను, అతన్ని అడుగుతున్నాను, మళ్ళీ నన్ను అవమానించకూడదు నేను కొవ్వెత్తుకునేటప్పుడు అని చెప్పి అడిగినప్పుడు అతను అంటున్నాడు నవ్వి, నీకు ఇప్పుడు కాదు సుభాష్ని, ఎప్పుడోని నీ పేరు రాయబడింది. మీకు తెలుసా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నా సేవ కొరకు నిన్ను నిర్మించుకుంటానన్న ఒక వాగ్దానం నెరవేర్చబడుతుంది. కానీ నాకు అప్పుడు ఆ వాగ్దానాలు తెలుసా? ఆ బైబిల్ తెలుసా? నా పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్న నా సొత్తు పేరు పెట్టి నేను పిలుస్తానన్న వాగ్దానం అక్కడ ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. నా పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు, ఆ ఇంటి పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు. కొంచాల సుభాష్ని రా, నీ సేవ నువ్వు తీసుకో, నీ పరిచర్య నువ్వు తీసుకో, నీ ఆత్మలు నువ్వు అప్పచెబుతున్నాను, నీ చేపలు నువ్వు పట్టుకో అంటున్నాడు. నా స్లిప్ నాకు ఇస్తున్నాడు. కానీ అది సేవని, ఆ చేపలే నాకు రాబోతున్న ఆత్మలని, దేవుడు నాకు ఇస్తున్న సంఘమని నాకు తెలియట్లా. నేను ఇప్పుడు ఒక్కటే ఆలోచన చేశాను, నేను ఇన్ని చెప్పినా నన్ను తీసుకోమంటున్నారు. ఇక స్లిప్ పట్టుకున్నా, స్లిప్లో రైటింగ్ నాకు అర్థం కావట్లేదు, నెంబర్ తెలియట్లేదు. నేను మరలా గొడుగు పట్టుకున్నాను కాడికి మరలా వెళ్ళాను, ఈ స్లిప్లో నెంబర్ నాకు తెలియట్లా, నా కొవ్వు ఏది అని అడిగా. దానికి మరలా ఆయన నవ్వి అంటున్నాడు, ఇంకొకళ్ళ సహాయం నీకు అవసరం లేదు సుభాష్ని, నీ ఇద్దరు కొడుకులే నీకు చదివి, నీ ఇద్దరు కొడుకులే నీ చేప పరిచర్యలో నీకు చాలా సహకారులుగా ఉంటారు. హల్లెలూయా. ఆ రోజు నా ఇద్దరు బిడ్డలను కూడా దేవుడు ఒప్పుదల చేసేస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియట్లా. ఆ ఇద్దరు పిల్లలే చాలు నీకు, ఆ ఇద్దరు పిల్లలే నీకు చెప్తారు, వాళ్ళే చదువుతారు, వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి నువ్వేం భయపడాల్సిన అవసరం రా, నీ కొడుకులు ఇద్దరిని పిలిచి వాళ్ళ చేత చదివించుకుని నీ కొవ్వు నువ్వు తీసుకో అంటున్నారు. ఇక నేనేం చేశానంటే గబగబా మా పిల్లల కాడికి వెళ్ళి, అరే ఇటు రండిరా, ఫ్రీగా చేపలు ఇస్తుంటే మనం ఎందుకు వద్దనుకోవాలి, రండి అర్జెంటుగా చేపలు తీసేసుకుందామని చెప్పేసి మా పిల్లలకి చెప్పేళ్ళకి మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు వచ్చినప్పుడు నేను పరుగున వెళ్ళి మా చెనకేస్తూ చదువుతున్నాడు, అమ్మ ఇదిగో ఈ స్లిప్లో ఉన్నాయి మన చేపలని, మా మురళి ఎత్తుతున్నాడు ఆ చేపలన్నీ, నేను కొంగు చాపుతున్నాను, ఆ కొంగు నిండా చేపలు పోసుకుని వచ్చాము. అదే మా సేవ, దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కడికక్కడ నేను సేవ చేయను అంటున్నాను, ఎక్కడికక్కడ నన్ను సేవకు పిలుస్తూనే ఉన్నాడు, నాకు సంఘాన్ని ఇస్తున్నాడు, విశ్వాసాలను అప్పచెబుతున్నాడు. ఇక నాకు ఫైనల్గా అర్థమైపోతుంది, ఖచ్చితంగా నేను సేవ చెయ్యాలి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎక్కిరించినా, ఎవరు అవమానించినా నేను సేవ చేయాలని నాకు అర్థమైపోతుంది. కానీ నేను రాజీ పడలేకపోతున్నా, నా వల్ల కాట్లా నేను రాజీ పట్టడానికి. నేను పోయి ఈ దర్శనము తెల్లారి పొద్దున పాస్టర్ గారితో చెప్తే పాస్టర్ గారు కూడా అన్నాడు, అమ్మ దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు, ఇది ఖచ్చితంగా సేవే, ఇది మేము నీకు చెప్పకుండా నువ్వు మా సంఘంలో ఒక విశ్వాసగా మేము ఉంచుకుంటే దేవుడు మమ్మల్ని గద్దిస్తాడు, దేవుడికి మేము లెక్క అప్పచెప్పాల్సి వచ్చింది. ఆయన ఎంత గొప్ప సంకల్పంతో నిన్ను పిలుస్తున్నాడంటే మహాసేవకులకు గొళ్ళవి దర్శనాలు. మాకు లేవమ్మా, ఎవరికి లేవు. ఆయన మరి నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడో, మరి ఆయన దృష్టిలో నీ స్థానం ఏదో మాకు తెలియదు. కానీ మాకు తెలిసింది ఒకటే, నువ్వు చెప్పిన దర్శనాన్ని బట్టి దేవుడు నిన్ను వెన్నుకుంటున్నాడు. మేము కూడా నిన్ను ఆంతనే ఉంచితే శాపానికి మేము గురవుతాము.
కాబట్టి నువ్వు మాకు చాలా ఇష్టమైన కుమార్తెగా వచ్చావు, చక్కగా ఆరాధన జరిపిస్తున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, నీ వల్ల మా సంఘం చాలా అభివృద్ధి జరుగుతుంది. నిన్ను పంపిస్తే ఒక వెలుగుదూత మా మధ్య నుంచి, ఒక వెలుగు ఏంజల్స్, ఒక దేవదూత మా మధ్యలో నుంచి పోయినంత బాధపడతాం, కానీ పంపాలి నిన్ను పక్కకి. నువ్వు మా వద్ద నుంచి వెళ్ళాలి, తప్పదు. ఆయన నీ పరిచయం నీకు అప్పచెప్పాడు, ఆల్రెడీ నీ స్లిప్ నీకు ఇచ్చాడు, నీ పిల్లలు నీకు సపోర్ట్ అంటున్నాడు, నువ్వు చెయ్యాలి సేవ, తప్పదు. లోపడమ్మా, అర్థం చేసుకోమ్మా అని చెప్పేసి అన్నతో చెప్పినప్పుడు మరలా అదే ప్రార్థన స్థలం వద్దకు వచ్చి నేను బాగా ఏడ్చేశాను. ఎట్లా ఏడ్చానంటే, నువ్వు నన్ను ఎందుకు ఇలా పిలుస్తున్నావు? నేను ఇప్పుడు నీ కాడికి వస్తున్నా, నేను నిన్ను నమ్మా, నీ బిడ్డగా నేనున్నా, అంతవరకే నువ్వు నన్ను ఆపాల. నా పరిస్థితులు బాగలేవు, నా స్థితిగతులు బాగలేవు అని నేను ముమ్మారిని వద్ద ఏడుస్తున్నా. నా ఏడుపు నీకు కానరాట్లేదా? నా బాధ నీకు కానరాట్లేదా? నువ్వెంత పిలిచినా నేను నీ సేవకు రాను, ఇది కన్ఫామ్. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని దర్శనాలు ఇచ్చినా నేను రాను నీ సేవకి, ఒక విశ్వాసగానే వస్తా. నువ్వు ఏ మందిరాలకు వద్దన్నా నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, కానీ నేను సేవకు రాను. దేవుడికి అర్థమైపోయింది నన్ను ఎలా రప్పించాలో. ఇంకా నా దేవుడు నన్ను రప్పించడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. ఇప్పుడు దేవుడికి ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఏ ముగ్గురు పిల్లల మీద అయితే ప్రాణంగా ఉంటుందో ఆ ముగ్గురు పిల్లలకే ముళ్ళు పెడితే కానీ అనేక బిడ్డల గురించి ఆలోచించదు. నశించిపోతున్న అనేక బిడ్డల గురించి ఆలోచించదు. నేను సేవకి ఎందుకు పిలుస్తున్నానో, పరిచర్య ఎందుకు చేయమంటున్నానో అప్పుడు ఆలోచించిద్ది. తనకి తన బిడ్డలకి బాధ కలిగినప్పుడు తనకి ఎంత బాధ కలిగిద్దో, నా ప్రజలను కాపాడుటకు, నా ప్రజల కొరకు నేను ఏర్పాటు చేసుకుని పిలుస్తున్న సేవకులను కూడా అలా పిలుస్తున్నానని తనకు అర్థమైద్దని చెప్పేసి నాకెంతో ఇష్టమైన నా ముగ్గురు పిల్లల మీద పెట్టేసి టార్గెట్. మా వ్యాపారం పోయింది. ఒక మాటలో చెప్పాలంటే, ఏ వ్యాపారాన్ని చూసి మేము సంతోషపడుతున్నామో ఆ వ్యాపారం అంతా పోతుంది. వ్యాపారం ఏం లేదు, వ్యాపారం ఏముంటలేదని చెప్పేసి అప్పుడే ఆరికా వాళ్ళ ఇంటికాడ మేము రూమ్ తీసుకోవటం జరిగింది. ఆరికా వాళ్ళ ఇంటికాడ రూమ్ తీసుకుని, రానమ్మ మాకు ఒక రూమ్ ఇవ్వా, మాకు బండి మీద వ్యాపారం ఏం జరగట్లేదు, మేము కొట్టు పెట్టుకుంటామని చెప్పేసి అప్పుడే నేను ఆరికా వాళ్ళది రూమ్ తీసుకున్నాను. రానమ్మ కూడా నేను అడగంలోనే ఒక రూమ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు నేను ఆ రూమ్ తీసుకుని, నేను ఆ రూమ్ వద్దే నా బొంకు తీసిపోయి పెట్టుకుని పొగులంతా కూడా అక్కడే అమ్ముకుంటా, మేము కూరగాయలన్నీ అమ్ముకుంటా అక్కడ చేస్తున్నాం. అయినా మాకు బేరం ఏం లేదు, అమ్ముతున్నాము, అన్నీ పెట్టుకోవడానికి గాజులు, మామిడికాయలు, కమ్మలు అన్నీ పెట్టుకున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అట్లాగే జరుగుతుంది, కొన్ని రోజులు జరిపాము అట్లాగే. అయినా సరే నా వ్యాపారం జరగట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను నా వ్యాపార విషయంలో. ఇక నేను దేవుడి వద్ద అడుగుతున్నా, ఇంకా నా పిల్లలకు పెట్టేశాడు. అప్పుడే రక్త కణాలు తగ్గిపోవటం జ్వరాలు వస్తున్నాయి. ఇక రక్త కణాలు తగ్గిపోవటం సిరుకు మొదలైంది, సిరి నుంచి మురళికి మొదలైంది, మురళి నుండి చెనకేసుకు వచ్చేసింది. ముగ్గురికి రక్త కణాలు పడిపోయినాయి. రక్త కణాలు పడిపోయేలకి నేను అప్పటి వరకు రూపాయి కూడబెట్టుకుని డబ్బులన్నీ పోయినాయి. నా మెడలో ఉన్న మంగళసూత్రంతో సహా అమ్మాల్సి వచ్చింది. నా గొలుసులు, నా కమ్మలు, మొత్తం నా నల్లబూసల దండ, నా మంగళసూత్రం మొత్తం అమ్మేసాను పిల్లల కోసం. ఏవి అమ్మినా నా పిల్లలకు అసలు సమాధానమే దొరకట్లేదు. శాంతి పిల్లల హాస్పిటల్లో ఒంగోలులో జాయిన్ చేశాను పిల్లల్ని, అసలు సమాధానమే లేదు. చాలా ఏడుపు వచ్చేస్తుంది. కొంచెం సుమారుగా ఉందిలే అని చెప్పేసి నేను పెద్ద బాబుని తీసుకొచ్చి ఇంటికాడ పెట్టాను. ఇంటికాడ పెట్టినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. పిల్లలకు ₹1 లేదు, ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి. నేను బిడ్డలను ఎట్లా సాకాలి, ఏందన్న పరిస్థితి అని చెప్పేసి నేను కూరగాయల డబ్బులు, ఇక పిల్లలు కొంచెం సుమారుగా ఉన్నారు కదా అని చెప్పేసి నేను పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే డాక్టర్ చెప్పాడు, నువ్వు ఇంటికాడైనా మంచిగా చూసుకోవాలమ్మా, ఇవి రక్త కణాలు తగ్గినాయని. పిల్లల్ని ఇంటికాడ పొనుకోబెట్టాను. ఇంటికాడ పెట్టి ఒకవేళ తగ్గకపోతే సార్ నేను మళ్ళీ తీసుకొస్తానని ఉపదాలు చేసి తీసుకుని వచ్చాను. ఇంటికాడ పెట్టినాక పిల్లలకి ఇడ్లీకి పోతే వాళ్ళకి ఏమైనా కొబ్బరి బండ నీళ్ళకి కూడా నాకు అక్కడ ₹1 కూడా లేవు. ₹1 కూడా లేకపోయేలకి నాకు ఏం అర్థం కాలేదు. అయ్యా నేను ఊళ్ళోకి వెళ్ళి మన షాప్ దగ్గరికి వెళ్ళి కాసేపు బేరం అమ్మినా డబ్బులు తీసుకొస్తానంటే పిల్లలు బాగలేకుండా ఉన్నారు, నేను బేరం అమ్మటానికేమో టైం లేదు. సరే నాకు ఇవ్వాల్సిన వాళ్ళని ఎవరినన్ను అడిగి నేను తీసుకొస్తాను కొన్ని డబ్బులు అంటే, నేను ఎవరి కాడికి వెళ్ళినా ఆ రోజు నాకు ₹1 కూడా పుట్టట్లా. నాకు ₹1 కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇటప్పుడు నా గల్లాపెట్లో ఎన్నో డబ్బులు వస్తాయి. అసలు హెల్ప్ అంటే ఎవరో చేయకుండా ఉండరాడా, అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు, చేసే స్థామత లేదు. ఆ దారి మొత్తం ఏడుచుకుంటా వస్తున్నాను. నేను ఏడుచుకుంటా వచ్చి సగం దారం వచ్చినాక ఒక మాట అనిపిస్తుంది నాకు, ఇదంతా కానీ దేవుడే చేస్తున్నాడా అని, సేవకు నేను రాలేదని చెప్పేమని చేస్తున్నాడా, ఒకవేళ అలా చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుని మరలా మనసులో నేనేమనుకుంటున్నాను, అబ్బా అలా అయి ఉండదులే, నేను ఊరిక పిచ్చిగా భయపడుతున్నాను, అట్లా ఏమొద్దని చెప్పేసి నేను వాళ్ళని సాయం అడిగాను కానీ దేవుణ్ణి అడగలేదు కదా అని చెప్పి ఆ దారిలో వస్తానే, అయ్యా నాకు సాయం చేయ్యా,
నా బిడ్డలు నేను ఇంటికి పోయేలాగా పొస్తులు ఉంటారయ్యా, ఒక్క రూపాయి లేదయ్యా అని చెప్పి అనుకుంటా వచ్చాను. కానీ నేను ఇంటికి వచ్చేలాగా నా పిల్లలు కొంచెం హుషారుగానే ఉన్నారు. అప్పుడైతే నాకు అక్కడ ఏ డబ్బులు లేవు, వచ్చేసాను. ఆ తెల్లారి పొద్దునే మరలా పిల్లలకి రక్తకణాలు తగ్గిపోయినాయి. మరలా హాస్పిటల్లో జాయిన్ చేశాను. మరలా హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఒంటి మీద ఏమి లేవు, నాకు సాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు పిల్లల ముగ్గురికి మళ్ళీ రక్తకణాలు తగ్గిపోయినాయి. 20,000 రూపాయల దాకా అయినాయి. మళ్ళీ 20,000 రూపాయల మందులైనాయి. కానీ పిల్లలకు ఒక్కళ్ళకి కూడా ఇది కావట్లేదు. కొంచెం చెన్నకేసు కొద్దిగా హుషారుగా ఉంటున్నాడు. మరి మురళీ సిరి అయితే బాగా వీక్ అయిపోయారు. ఇక నైట్ అంతా ఏడుస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, చాలా ఏడుస్తున్నాను. నేను ఏడ్చి 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 కళ్ళు మంటలు పుట్టి పొనుకుంటే మరలా నాకు అదే దర్శనం. నీ బిడ్డల కోసం నువ్వు ఏడుస్తున్నావు కదా, అనేక బిడ్డలు ఇలాగే ఉన్నారు, అనేక బిడ్డలు వ్యాధులతో ఉన్నారు, అనేక బిడ్డలు రోగంతో ఉన్నారు, అనేక బిడ్డలు అప్పులతో ఉన్నారు, అనేక బిడ్డలు మరణకరమైన స్థితిలో ఉన్నారు. నేను వాళ్ళ కొరకే నిన్ను ఎంచుకున్నా, వాళ్ళ కొరకే నిన్ను పిలుస్తున్నానని ఒక స్వరం నాకు వినపడుతుంది. నాకు ఇంకా కోపం వచ్చింది. పైకి లేసా, నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను దీవించావు, నా బిడ్డలకి నాకు అన్నం పెట్టావని నేను నిన్ను ఇంత ప్రేమిస్తే నువ్వు నా బిడ్డలకే ఇంత బాధ పెడతావు. మళ్ళీ నువ్వు ఇలాగ చేయటం కాకుండా మళ్ళీ పైపై చేయమంటున్నావు అంటే అనేకలు ఇలాగే స్థితిలో ఉన్నారు. వాళ్ళని నువ్వు బాగు చేయాలని నేను డాక్టర్నా వాళ్ళని బాగు చేయటానికి? అసలు నా పరిస్థితులు నీకు అర్థమవుతున్నాయా? నా స్థితిగతులు నీకు అర్థమవుతున్నాయా? అసలు నువ్వు చెప్తే వినవా? నేను ఒక వ్యభిచార ముద్ర పడినా, నేను ఒక దొంగ ముద్ర పడినా. భర్తను వదిలేసిన స్త్రీ అంటారు, భర్త లేని స్త్రీని నన్ను ఎవరైనా సేవకు పిలుస్తారా? సంఘానికి రానిటివే తునేకరంగా నేను ఒక దొంగలా ముసుకేసుకుని వెళ్ళాల్సి వస్తున్నా. నీ భర్త ఏమయ్యాడు, మీ ఆయన ఏమయ్యాడని జనం నన్ను అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నా వాళ్ళకి. నా భర్త నన్ను వదిలేసి ఇడాకులు తీసుకున్నాడంటే దానికి 1,00,000 కారణాలు అడుగుతున్నాడు. ఎందుకు వదిలేశాడు, ఎందుకు ఇడాకులు తీసుకున్నారు, మీ పిల్లలు చిన్నవాళ్లే కదా. ఇలాంటి బాధలు, నేను అవమానాలు ఎన్ని పడుతున్నానో నీకు తెలుసా? నేను నీకు చెప్పుకోలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో, ఇంత నరకం నేను అనుభవిస్తుంటే, ఇంత బాధలు నేను అనుభవిస్తుంటే నువ్వు సేవ చేయాలని నేను పిలుస్తున్నావు అంటే ఇప్పుడు ఈ నరకం చాలక ఆ జనాల్లో కూడా నేను నరకం అనిపించుకోవాలా? ఇది వచ్చింది బాప్టిస్ట్ని పొందుకుంది అదరాబద్రా, ఒక సంఘాన్ని విడిచిపెట్టింది ఇంకో సంఘానికి వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా నేనే పాస్టర్ అమ్మని రాండి, జనం అందరూ వచ్చి అక్కడ కూర్చోండి అని అంటుంది. జనం నన్ను ఎంత ఎక్కిరిస్తారో నీకు అర్థమవుతుందా? ఎంత అవమానిస్తారో నీకు అర్థమవుతుందా? ఎన్ని నిందలేస్తారో నీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు నా జీవితంలో ఓటమి 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 చూసి చూసి నా గొంతు మోగమైన గొంతు కూడా ఈరోజు నీ వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ నీ వల్ల మరలా నాకు అవమానాలు, నిందలు, అంత నిందలు పడతా కూడా నేను నా వైపు చూడట్లా, నీ వైపే చూస్తున్నా. నిన్ను అవమానిస్తారు. ఈ దేవుడు ఇంతేలే, పాపులకు దేవుడు, వ్యభిచారులకు దేవుడు, దొంగలకు దేవుడు, అడుక్కునే వాళ్ళకి దేవుడు అని చెప్పి నీ నామానికి అవమానం వచ్చిద్దని నేను నీ సేవ చేయనయ్యా, విశ్వాసగా ఉంటానయ్యా అని నేను ఎన్నిసార్లు చెప్తున్నా, నువ్వు నన్ను ఎంటాడుతూనే ఉన్నావు. అసలు ఇవన్నీ వద్దు. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు సేవ చేయమంటున్నావు కాబట్టి ఇక నేను ఎన్ని చేసినా నీ చేతుల నుంచి తప్పించుకోలేని నాకు అర్థమైపోయింది. కాబట్టి నీ పిలుపుకి నేను లోపడతా. అయితే రేపు ఉదయం కల్లా నా పిల్లలు ఇంటికి వెళ్ళాలి. రేపు ఉదయం కల్లా నా పిల్లలకు తగ్గాలి. నాకు అక్కడ రూపాయి లేదు, నేను కట్టను డాక్టర్కి. 20,000 బిల్లు అయింది. ఇప్పుడు 20,000 ఒక్క రూపాయి కూడా నేను కట్టను. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని చెబుతున్నావు కదా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అంటున్నావు కదా, చెయ్యి. ఈ అద్భుతం ఎలా చేస్తావు చెయ్యి. 20,000 ఎట్లా కడతావు, నా పిల్లలకి తెల్లారాలకి ఎట్లా తగ్గాలో, నేను ఇంటికి ఎట్లా వెళ్ళాలో ఏం చేస్తావో చెయ్యి. ఈ తీర్మానం నువ్వు చెయ్యి. నేను పోయి ఏ స్థలంలో అయితే నీతో నేను మాట్లాడుతున్నానో, నా కన్న తండ్రాల నా బాధలు, నా కష్టం, నా దుఃఖం అన్నీ చెప్పుకుంటున్నాను, ఆ స్థలంలో ఒక తీర్మానం తీసుకుంటా. ఇక మీదట సావైన బతుకైనా నీ సేవే చేస్తానని తీర్మానం తీసుకుంటా. చెయ్యి. నువ్వు రేపు పొద్దున కల్లి అద్భుతం చెయ్యి. నా పిల్లల ముగ్గురిని ఆరోగ్యంగా నా చేతికి అప్పచెప్పు అని చెప్పి దేవుడితో పోట్లాడటం మొదలుపెట్టా. రాత్రంతా కన్నీళ్లతో ఏడుస్తున్నాను, కానీ వాదన ఆడతా, పోరాడతా ఏడుస్తున్నా. తెల్లారింది. భగవంతుడు సాక్షిగా, నా సంఘం సాక్షిగా, మీ సాక్షిగా చెబుతున్నాను, డాక్టర్ నన్ను పిలిచాడు. నీ పిల్లల ముగ్గురికి కూడా చాలా ఆరోగ్యంగా ఉందమ్మా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు ముగ్గురు బాగున్నారు. ఇదేంది, నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను? చాలాసేపు నిద్రపోయాను. ఈ లోపల మా పిల్లలు లేచారు, డాక్టర్ కాడికి పోయారు, చూపించుకున్నారు, అంతా బాగుంది. పిల్లల ముగ్గురికి మంచి ఆరోగ్యంగా ఉంది.
ఇకపోతే ఈ విషయం నాకు చాలా నిమ్మలం ఇచ్చింది. ఇప్పుడు బిల్లు కోసం వెతుక్కుంటున్నా. ఏం లేవు, మంగళసూత్రాలు లేవు, కమ్మలు లేవు, నల్లబొసలు దండ లేదు, గొలుసులు లేదు, ఏం లేవు. మరి ఏం కట్టాలి? ఏం కట్టమంటాడు? మందులు రాసిస్తాడుగా. ఇప్పుడు మందులు ఎలా తీసుకోవాలి? అవి అంటున్నాడు. అసలు ఇదైతే నా జీవితంలో మర్చిపోలేని మాట. శాంతి పిల్లల హాస్పిటల్ డాక్టర్ అంటున్నాడు నాతోటి, అమ్మా రాత్రంతా నువ్వు ఏడుస్తూనే ఉన్నావంట. మా నర్సులు చెప్తున్నారు నాకు, నీ ఒంటి మీద వస్తువులన్నీ పెట్టి నీ బిడ్డలను సాక్కుంటున్నావంట. ఒక అవిటి బిడ్డ వేయండి 3 పిల్లలను సాక్కుంటున్నావు, నువ్వు రాత్రి అంతా ఏడ్చావంట. మా నర్సులు చెప్పారు, నీ 20,000 రూపాయల బిల్లులో ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టద్దు, దేవుడికి మహిమ కలుగునుగాక. నీ 20,000 రూపాయల బిల్లు నేను కొట్టేస్తున్నా, ఒక్క రూపాయి కూడా నువ్వు కట్టద్దమ్మా. మా బిడ్డ లాంటిదానివి నువ్వు కూడా. ఎన్ని కష్టాలు పడి సాగుతున్నావు ఆ బిడ్డలో మాకు తెలియదు, కానీ మా కళ్ళతో మేము చూసాం. నువ్వు హాస్పిటల్లో ఉంటున్న కాడి నుంచి మేము చూస్తున్నాం. నిన్ను ఆదరించే వాళ్ళంటూ ఒకళ్ళు రాలి హాస్పిటల్కి, నీకు సాయం చేసే వాళ్ళంటూ ఒకళ్ళు లేరు. నువ్వు వచ్చేటప్పుడు నీ ఒంటి మీద కొన్ని వస్తువులు చూసాం మేము. ఇప్పుడు నీ వస్తువులు కూడా ఏం కానరు అట్లా. ఇగమ్మ మందులు ఉచితంగానే మేము మందులు ఇస్తున్నాం, ఈ మందులు తీసుకో. ఇగో 20,000 రూపాయల బిల్లు కొట్టేసాం, ఇదిగో బిల్లు కాగితం నీకు ఇస్తున్నాము. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే రాత్రి నేను చేసిన ప్రార్థన నాకు గుర్తుంది. కన్ఫామ్ ఇదంతా ఆయనే చేశాడని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే అన్నం లేని నా ఇంటికి అన్నం పంపించాడు. అప్పుడు ఆశ్చర్యపోవాలి. అసలు ఎవరి దగ్గర ఇదినప్పుడు నన్ను దగ్గర తీసి నా వ్యాపారం 300తో మొదలైన వ్యాపారాన్ని 3 లక్షల వ్యాపారం చేశాడు. అప్పుడు ఆశ్చర్యపోవాలా. అసలు దేవుడే తెలియని నన్ను దేవుళ్ళలోకి నడిపించాడు. అప్పుడు ఆశ్చర్యపోవాలా. ఈరోజు 20,000 కాడి నేను ఆశ్చర్యపట్ల. ఇది ఖచ్చితంగా ఆయనే చేశాడని నాకు అర్థమైపోతుంది. ఇక ఫైనల్గా నేను సేవ చేయాలని నాకు నిర్ణయం వచ్చింది. కానీ ఆయన 2 చేతులు పట్టుకొని చాలా బాధపడ్డాను. చాలా థ్యాంక్స్ అండి, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నా పిల్లలను చూసి మీరు నన్ను ప్రేమించారు అని అన్నా. అమ్మా ఇంతే కదా, ఆగు. 2 కవర్ల కాయలు ఇచ్చాడు. యాపిల్ కాయలు, దాచ్చకాయలు, అరటికాయలు. 2 కవర్లకి దీపావళి బాంబులు కూడా ఇచ్చాడు. ఇది నిజం. మా పిల్లలు ఇంటికి వచ్చి కూడా ఆ బాంబులు కాల్చారు. దీపావళి పండగమ్మ, నీ పిల్లలకి నువ్వు ఇంటికి పోయి కాల్పించుకోమ్మని. ఈ అద్భుతం చూసిన నేను ఇంటికి వచ్చాను. ఏ స్థలంలో అయితే నేను తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను ఆ స్థలంలోకి వెళ్ళాను. చాలా ఏడ్చాను. ఎంత ఏడ్చానంటే అసలు మోగబోయిన నా స్వరం బయటకు వచ్చింది. చాలా ఏడ్చాను. ఎంత గొప్ప దేవుణ్ణి ఎందుకు నేను ఇట్లా చేశాను, ఎందుకు ఇట్లా నిందించాను, ఎందుకు ఇట్లా బాధ పెట్టాను. అయ్యా నేను ఇప్పుడు నిన్ను తప్పు అంటలేదయ్యా, ఎందుకంటే నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నేను సేవకు రావట్లేదన్న ఒక కారణంతో నువ్వు నన్ను నా బిడ్డలు ఇట్లా చేసేవని నేను తప్పుగా నిన్ను అర్థం చేసుకున్నాను. కానీ పేగు బంధం ఎలా ఉంటుందో నాకు చూపించు. నువ్వు సృష్టించిన బిడ్డలను కాపాడుటకు నువ్వు అనేక దైవజనులు ఎంచుకునే విధానం నాకు అర్థమైంది. నేను చేస్తానయ్యా. ఇది మొదలుకొని ఈ 3 బిడ్డలే కాదు, నువ్వెందరినైతే నాకు ఇస్తావు వాళ్ళందరూ నా బిడ్డలే. వీళ్ళ కొరకు నేను ఎలా అయితే చేశాను సేవ, నా బిడ్డల కొరకు నేను ఎంతైతే ప్రయాసపడ్డాను, నా బిడ్డల కొరకు నేను ఎలా అయితే కన్నీళ్ళు కార్చాను, ఇక నా పరిచర్య కొరకు కూడా ఏ కన్నీళ్ళు కారుస్తా. నా పరిచర్య కూడా అలాగే చేస్తా. ఇక ఎవరన్నా అనుకొని, దునియా అనుకొని, ఎవరెంత ఇబ్బంది అయినా పెట్టని, ఎవరెంత బాధ పెట్టని, ఇది సేవకురాలా అంటారు. నాకు ఏ చర్చిలతో పని లేదు, ఏ సేవకులతో నా పని లేదు. నేను ఎవరికాడికి వెళ్ళను. నువ్వే నా గురువు, నువ్వే నా పంతులువి, నువ్వే నాకు నేర్పి. నాకు బైబిల్ కూడా తెలీదు, నాకు బైబిల్లో పుస్తకాలు తెలీదు. అసలు ఈ బైబిల్ 66 పుస్తకాలు అంటున్నారు, ఇదేమో ఒకటే బైబిల్. ఈ పదాలు కూడా నాకు తెలియదు. నేర్పి చేస్తా. ఇది నువ్వు నా బిడ్డలను బాధ పెట్టావని చేయట్లేదయ్యా. నా సేవను నాకు కదిలించావు నా పేగులు. నేనే ముమ్మారు నీకు వెనక్కి తిరిగినప్పుడు ముమ్మారు నా పక్షాన ఉండి నన్ను సేవకు నిలబెట్టావు. ఈరోజు నుంచి నా తీర్మానం, ఈ స్థలమందు నేను సేవకురాలుగా మార్చబడుతున్నా. ఇక నీవు చెప్పే ప్రతి పనులు నేను వెనక్కి తీయను. నా ఊపిరి ఉన్నంత వరకు, నా మరణాంతరం వరకు కూడా నీ వాక్యం కొరకు, నీ ప్రజల కొరకే నేను బతుకుతా. దేవుడికి మహిమ కలుగును గాక. తీర్మానం అయిపోయింది, తీసుకున్నా. సేవకు వచ్చేసాను. నేను సేవకు వచ్చినాక
మరి ఇంకా మందిరం సంగతి ఏమైంది, మరి నేను సేవ ఎక్కడ మొదలుపెట్టాను, ఎంతమందితో మొదలుపెట్టాను, ఈ సేవ ఎలా చేశాను నేను, మరి నా స్టార్టింగ్ నేను సేవ తీర్మానం చేసుకున్నాక మరి దేవుడు నా చేత ఎక్కడి నుంచి మొదలుపెట్టించాడు, అసలు ఎలా మొదలుపెట్టాను, ఎలా నేను సేవకురాలుగా వచ్చాను, మరి జనాలకి ఎలా తెలిసింది నేను సేవకురాలని, ఏ జనం నన్ను ఎక్కిరిస్తారని నేను భయపడుతున్నాను, ఏ జనం నన్ను అవమానిస్తారని నేను భయపడుతున్నాను, మరి అలాంటి జనం నన్ను ఎలా సేవకురాలుగా అంగీకరించారు. మరి అనేక దైవజనులు ఉంటారు, అనేకరు వచ్చి నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు, నువ్వు ఎట్లా సేవ చేస్తున్నావు అంటారు. మరి వాళ్ళందరికీ నేను ఎలా సమాధానం ఇచ్చానో మరి ఈ సాక్ష్యం మరి రేపటి దినమున తప్పకుండా పూర్తి చేస్తాను. నేను ఎలా వచ్చాను, ఇప్పుడు నేను తీర్మానం తీసుకుంది చెప్పాను కదా, ఫైనల్గా దేవుడు నన్ను పిలుస్తున్నాడని తెలుసు, నన్ను ఇప్పటి వరకు నన్ను కాపాడింది దేవుడు అని తెలుసు, తల్లి గర్భంలోని సేవకి ఎంచుకున్నాడని అర్థమైపోయింది. అంతేకాదు అనేకరికి భారం కలిగి ఆయన చూపించిన ఒక దర్శనంలో నా బిడ్డలకు కలిగిన కష్టంలో ఆ పేగు బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసింది. తీర్మానం అయిపోయింది. మరి నేను ఎలా వచ్చాను సేవకు అనేది తప్పకుండా రేపు మీతో పంచుకుంటా. ప్రభు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.